Hello and welcome to special debate on సాయి వర్సెస్ సనాతన్. ఓవైపు వారణాసిలో తొలగిస్తోన్న సాయి విగ్రహాలు, మరోవైపు బాబా భక్తుల్లో వ్యక్తమవుతోన్న ఆగ్రహం. అసలేం జరిగింది? సాయిపై కొన్ని హిందూ సంస్థలు ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నాయి? కాశీలో సనాతన రక్షాదళ్ ఎందుకు నిగ్రహాన్ని కోల్పోతోంది? ఎన్నో ఏళ్లుగా హిందూ ఆలయాల్లో ఉన్న సాయి విగ్రహాలను ఇప్పుడు ఎందుకు తొలగిస్తున్నారు? ఏం సాయినాథుడు ప్రబోధించిన తత్వం సనాతన ధర్మసారం కాదా? సాయిబాబా దేవుడు కాడా అన్న అంశం ఎందుకు సీజనల్గా వివాదం అవుతోంది? దీని వెనుక రాజకీయ శక్తులున్నాయా, లేక హిందూ సమాజంలోనే ఒక చీలిక తెచ్చే కుట్ర? ఇదే ఇవాల్టి స్పెషల్ డిబేట్ సాయి వర్సెస్ సనాతన్. ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి టీవీ9 స్టూడియోలో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ గారు, అలాగే ఫౌండర్ హిందూ ధర్మ రక్షణ సమితి అన్నదానం సత్యనారాయణ గారు. మూడవ గెస్ట్ని పరిచయం చేస్తున్నాను. ప్రెసిడెంట్ పాన్ హిందూ రైటర్స్ ఫోరం అనే ఒక సంస్థని స్థాపించారు. దానికి ప్రెసిడెంట్ పేరు జగతయ్య గారు. అలాగే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రమాదేవి గారు. అండ్ మైనంపాటి ప్రసాద్, ఈయన సాయి సద్బ్రాహ్మణుడు అనే ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో సాయి తత్వాన్ని ఆయన రచించారు. సో మనం సాయి తత్వ రచయితగా నేను మీకు పరిచయం చేస్తున్నాను. మరొక విశిష్ట అతిథి షిరిడి నుంచి మనకి లైవ్లో జాయిన్ అవుతున్నారు, సచిన్ తాంబే పాటిల్. ఈయన షిరిడి సంస్థాన్ ట్రస్ట్ మాజీ సభ్యులు. ఆయన మనకి షిరిడి నుంచి జూమ్లో లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. వీళ్ళందరితోటి మాట్లాడదాం. సాయి వర్సెస్ సనాతన్ ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఈ వివాదం తెర మీదకి వచ్చింది? ఒక్కసారి డీటెయిల్డ్గా చూద్దాం. వారణాసిలో సాయిబాబా విగ్రహాల తొలగింపు దుమారం తర్వాత మళ్ళీ సాయిబాబా దేవుడా, గురువా, లేకపోతే ఎవరు అనే ఒక చర్చ మొదలైంది. 14 ఆలయాల్లో, వారణాసిలోని 14 ఆలయాల్లో బాబా విగ్రహాలను తొలగించారు సనాతన రక్షాదళ్ అనే ఒక హిందూ సంస్థ. వాళ్ళ ఆధ్వర్యంలో ఈ విగ్రహాలను తొలగించారు. శాస్త్రాల్లో సాయిబాబా ఆరాధనే లేదంటోంది ఈ సనాతన రక్షాదళ్. సాయిబాబా ధర్మగురువే అయినప్పటికీ దేవుడు కాదంటున్నారు మహంతు రాజుదాస్. కాశీలో ఈశ్వరారాధన మాత్రమే జరగాలంటున్నారు ఈ సనాతన రక్షాదళ్ పెట్టిన అజయ్ శర్మ. దీనికి నాయకత్వం వహిస్తోన్న అజయ్ శర్మ అనే వ్యక్తి సాయిబాబా విగ్రహాలను ఆరాధించడం ఓ రకంగా దెయ్యాలను ఆరాధించడమేనంటున్నారు అజయ్ శర్మ. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు సాయి భక్తులు. సనాతనులు మనం చెప్పుకుంటున్న వాళ్ళే గతంలో ఈ సాయి విగ్రహాలు అక్కడ ప్రతిష్ఠించారన్న విమర్శల్ని వాళ్ళు లేవనెత్తుతున్నారు. ఈ సాయి వర్సెస్ సనాతన్ ఇప్పుడు ఎందుకు మళ్ళీ తెర మీదకి వచ్చింది? కారణం ఏమిటి? అందరికీ తెలిసిందే. సో 14 ఆలయాల్లో ఒకే రోజు వారణాసిలోని ఆయా దేవాలయాల్లో ఉన్న సాయి విగ్రహాలకు ముసుగులు వేసి ఆ విగ్రహాలను గుణపాలతో తొలగించి కొన్ని అయితే గంగలో కలిపారు, కొన్ని అయితే ఆ టెంపుల్స్ ఆవరణల్లో పెట్టేశారు. అలాగే మొత్తంగా ఎక్కడైతే టెంపుల్స్లో సాయిబాబా విగ్రహాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించమని ఈ సనాతన రక్షాదళ్ ఒక పిలుపునిచ్చింది. ఆ తర్వాత పోలీసులు జోక్యం చేసుకున్నారు. సనాతన రక్షాదళ్కి సంబంధించిన అజయ్ శర్మని అదుపులో కూడా తీసుకున్నారు, క్వశ్చన్ కూడా చేస్తున్నారు. బట్ ఈ వివాదం ఒక్కసారిగా తెర మీదకి వచ్చేసరికి దేశవ్యాప్తంగా ఇది ఒక చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే ఈ స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్న గెస్ట్లందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. వెరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ तांबे जी, आपके पास आऊँगा मैं. ओके. या तांबे जी, आप शिरडी संस्थान का ट्रस्ट बोर्ड का एक्स मेंबर है, सही है? जी हाँ. आपका क्या सोच है, ये सनातन रक्षा दल कौन है, क्यों ये साई बाबा का डीटीज को टेंपल से निकाल रहे? सबसे पहले सभी दर्शकों को ओम साई राम. मैं बताना चाहूंगा कि अभी जो वाराणसी में घटना हुई है, बाबा का विग्रह निकालकर वहां पर वो बाबा मुसलमान है और उनका नाम चांद मिया है, ऐसा गलत लोगों में उन्होंने पूरा भ्रम फैलाया है. लेकिन मैं सबसे पहले ये बात क्लियर करना चाहूंगा, साई बाबा मुसलमान है ऐसा कोई भी पुरावा आज तक किसी को मिला नहीं है. दूसरी बात, साई बाबा का नाम चांद मिया है ये भी गलत तरीके से सब लोगों को बताया जा रहा है. तीसरी बात मैं बताना चाहूंगा, साई बाबा जी ने आज तक कभी भी जब थे तब उन्होंने उनका नाम किसी को बताया नहीं, उनका धर्म किसी को बताया नहीं, कहां से आए वो बताया नहीं,
कि वो उनका नाम क्या है, माता पिता कौन है, ये किसी को भी आज तक पता चला नहीं है। इसलिए ये जो बातें हैं ये सारा भ्रम फैलाने का काम कर रहे हैं। और दूसरी बात मैं सबसे इंपॉर्टेंट बताना चाहूंगा, साईं बाबा जी ने कभी भी कहा नहीं कि मैं भगवान हूं करके, लेकिन मुझे साक्षात्कार मिला, मेरे जैसे कई लाखों करोड़ों भक्तों को बाबा का साक्षात्कार मिला, इसलिए उन्होंने कहा कि ये हमारे भगवान है। साईं बाबा जी ने कभी भी उनका धर्म बताया नहीं, कभी भी उनका यहाँ पर मैं भगवान हूं ऐसा बताया नहीं। बस उन्होंने विश्व कल्याण के 2 मंत्र दिए हैं, श्रद्धा सबरी एंड सबका मालिक एक, ये 2 विश्व कल्याण के मंत्र दिए हैं। मुझे ऐसा लगता है ये भ्रम फैलाने का काम गलत है। जिनको कुछ गलत जानकारी मिली है उन्होंने साईं बाबा संस्थान का अधिकृत स्वरूप में जो साईं सच्चरित्र है वो पढ़ना चाहिए। साईं बाबा जी ने पूरे जीवन भर सिर्फ मानव कल्याण का काम किया है। ठीक है, ठीक है, ठीक है। तांबे जी, आप बोल रहे कि ये भ्रम फैलाने के लिए काम कर रहे, क्यों? वो लोगों को क्या फायदा है इससे? वही मैं बताना चाहता हूं कि साईं बाबा की जो यहाँ पर मंदिर है उसमें सबसे ज्यादा अभी भीड़ होती है। अगर आप इंडिया का सेकंड लार्जेस्ट कोई यहाँ पर भगवान को पास लोग जाते तो वहां पर शिरडी में आते हैं बाबा को पूजने के लिए। हर जगह पर साईं बाबा का मंदिर मिलेगा, हर गली में मिलेगा, हर गांव में मिलेगा, हर कंट्री में आपको बाबा का मंदिर मिलेगा। क्यों मिल रहा है? क्योंकि बाबा का साक्षात्कार हो रहा है इसलिए। और ये सब होने के कारण बाकी जो अधर्मी लोग हैं जो खुद को झूठा हिंदू समझते हैं, मैं उनको, क्योंकि हम भी हिंदू है, हिंदू धर्म में संतों का मान सीखना रखा है, अपमान कभी नहीं किया है। और जिन्होंने ये सब किया है वो बस उनकी दुकानदारी बंद हो रही है, उनका खुद को प्रॉब्लम क्रिएट हो रहा है, इसलिए ये गलत काम उनके द्वारा किए जा रहे हैं। तो हिंदू धर्म में जो भी कोई हिंदू है वो कभी भी किसी भी संत का अपमान नहीं करता मगर तांबे जी, सनातन रक्षा दल खुला बोल रहे ये वाराणसी है, ये काशी है, ये शिव जी का स्थान है, यहाँ अन्यों का किसी का भी जगह नहीं है करके। ये कहना ही गलत है। आप शिरडी आओगे, साईं बाबा जी का जो गुरु स्थान है वो गुरु स्थान पर शिवलिंग की प्रतिमा है जिसमें हम लोग रोज दर्शन करते। मेरे जैसे कई लाखों करोड़ों साईं भक्त आते, वो शिवलिंग की वहां पर पूजा करते। साईं बाबा, मैं तो वो हिंदुओं को, वो जो कट्टरवादी जो हिंदू है उनको मैं बताना चाहूंगा कि साईं बाबा जिस द्वारका माई में बैठते थे, जिस द्वारका माई में उन्होंने साक्षात्कार किए, वो द्वारका माई भी मस्जिद थी। उस मस्जिद में भी बाबा की फोटो लगी हुई है, वहां पर दीप प्रज्वलित होता है, वहां पर पूजा होती है, नैवेद्य दिखाया जाता है। तो द्वारका माई मस्जिद को मंदिर बनाने वाले साईं बाबा इतने बड़े महान संत थे जिन्होंने विश्व कल्याण का मंत्र दिया है। इसके पीछे इनकी राजनीति है, इनका दुकान नहीं चल रहा है, इसलिए ये साईं बाबा जी को बदनाम करने की साजिश कर रहे हैं। ఓకే, ఒక క్వశ్చన్ అండి. ఆయన ఏమంటున్నారు, ఇదంతా అబద్ధం చెప్తున్నారు, వాళ్ళ దుకాణం బంద్ అయిపోతుంది కాబట్టి భయపడి చేస్తున్నారు ఇదంతా అని చెప్పేసి ఆయన చాలా ఆరోపణలు చేస్తున్నారు. రవిశంకర్ గారు, ఏ క్వశ్చన్ హే, ముస్లిమాన్స్ 5 టైమ్స్ నమాజ్ చేస్తారు, దానికి ప్రతికూలంగానే 5 టైమ్స్ వీళ్ళు హారతి ఇస్తారు. ఇక్కడ షిరిడి సాయిబాబా దేవాలయంలోనే ఇస్తారు. ఇప్పుడు 5 సార్లే ఎందుకు ఇవ్వాలి? హిందూ సనాతన ధర్మంలో ఆయన ఒక భాగమైనప్పుడు ఆయనకు 3 సార్లే ఇవ్వచ్చు కదా, ఎందుకని 5 సార్లు ఎందుకు ఇవ్వాలి? ఇవే కాకుండా వచ్చినప్పటికీ సనాతన ధర్మంలో ఉన్నటువంటి దేవీ దేవతలు సాయిబాబా, మీరు ఇందాక ఒక మాట చెప్పారు, ఏమని? సబ్కా మాలిక్ ఏక్ హై. 5 बार आप हाँ वही मैं क्लियर करता हूँ। साईं बाबा की जो है वो 4 आरतियां होती है, 4 आरतियां होती है। एक होती है काकर आरती, उनको जगाने के लिए। दूसरी होती है माध्याह्न आरती जिसमें भोग लगाया जाता है। एक होती है सूर्यास्त पे आरती जहां पर वहां पर भी भोग लगाया जाती है। और रात की होती है शयन आरती, शयन आरती रात को होती है। उसके बाद में फिर से काकर आरती। और साईं बाबा मंदिर के सारी पूजा विधि जो है वो वहां पर वैदिक धर्म के अनुसार ही होती है। वैदिक धर्मानुसार। ओके ओके तांबे जी, सबका साईं बाबा ने बोला, खुद ने बोला था, सबका मालिक एक है और अल्लाह मालिक। सबका मालिक మీరు తెలుగు మాట్లాడొచ్చు, ఆయనకి అర్థం అవుతుంది, ఆయన తెలుగు చెప్పలేరు కానీ తెలుగులో. सबका मालिक एक है, कौन है? అల్లా మాలిక్ है. అక్కడ ఆయనే చెప్తున్నాడు కదా, హీ క్లియర్లీ టెల్స్, ఆయన క్లియర్ గా చెప్తున్నాడు సబ్కా మాలిక్ ఒకరు ఉన్నారు, నేను దేవుణ్ణి కాదు అని చెప్తున్నాడు. హీఈస్ క్లియర్లీ టెల్లింగ్, ఆయన చెప్తున్నాడండి నేనే దేవుణ్ణి కాదు, వేరే వాళ్ళు దేవుళ్ళు ఉన్నారు. ఎందుకంటే యాజ్ పర్ ఖురాన్ ఏంటంటే, ఖురాన్ లో నో బడీ కెనాట్ క్లెయిమ్ దెమ్సెల్వ్స్ యాజ్ అ గాడ్, అది తప్పు. ఓన్లీ అల్లా ఇస్ ద సుప్రీం పవర్.
అలా చెప్తేనే అతను ముస్లిమాన్ ప్యూర్ ముస్లిమాన్గా అవుతాడు. ఇప్పుడు అదే జరుగుతున్నది ఇక్కడ కూడా. సాయిబాబా క్లియర్గా చెప్పాడు, అతను ఎప్పుడు తనని తను గాడ్గా ఎప్పుడు అనుకోలేదు. సాయిబాబాను పూజించడంలో మాకెవరికి ఇబ్బంది లేదు. కానీ సాయిబాబా పాదాల కింద సనాతన దేవీ దేవతలు విగ్రహాలు పెట్టడం అనేది తప్పు. ఇప్పుడు సాయిబాబా విగ్రహం పెద్దదిగా చేసి ఆ కాళ్ళ కింద వినాయకుడిని పెట్టడం, సరస్వతీదేవిని పెట్టడం, శివుణ్ణి పెట్టడం ఇది చాలా తప్పు. ఇది ఆంధ్ర తెలంగాణలో చాలా దేవాలయాల్లో జరుగుతున్నది. ప్రతి దేవాలయంలో కూడా హిందువులే వెళ్తున్నారు. మరి ఎందుకు ముస్లిమాన్స్ వెళ్ళట్లేదు? మరి ఒక సామాజిక కలయిక వల్ల ఇది ఇప్పటి నుంచి కాదు కదా, 1918లో అనుకుంటా. నేను దేవుడే కదా. మహాసమాధి అయిన తర్వాత పోనీ మనకి అప్పటి నుంచి తెలియకపోయినా ఒక 3-4 డెకేడ్స్ వెనక్కి వెళితే అప్పటి నుంచి సోకాల్డ్ మీరు చెప్తున్న సోకాల్డ్ సనాతన ధర్మవాదులే కదా ఈ విగ్రహాలని తీసుకెళ్ళి సనాతన ధర్మం ఎప్పుడు యాక్చువల్గా ఫోకస్ అయింది. మీకు 1990లో మీరు చూసుకుంటే 2 సినిమాలు వచ్చాయి. కరెక్ట్గా ఒక సినిమా వచ్చేటప్పటికే సాయి భక్తి చరిత్ర అనేది ఒకటి, దాని తర్వాత రెండోది వచ్చేటప్పటికి కరుణామయుడు అని చెప్పి ఒక సినిమా వచ్చింది. ఈ 2 సినిమాలు బంపర్ హిట్లు. దాని తర్వాత హైయెస్ట్ రేట్ ఆఫ్ కన్వర్షన్స్ హిందువుల్లో వచ్చేటప్పటికి ఎక్కువ మంది దేవాలయాలకు వెళ్ళటం, వీటిలో వెళ్ళటం గురించి మేము ఎప్పుడు తప్పు పట్టలేదు. కాకపోతే వాళ్ళ పాదాల కింద సనాతన ధర్మానికి సంబంధించినటువంటి దేవీ దేవతలను పెట్టి మీరు పూజిస్తున్నప్పుడు మీ యొక్క పిల్లలకి ఏమని చెప్తారు? ద ట్రూత్ ఈజ్ ట్రూత్. నిజం అనేది సాయిబాబా సనాతన ధర్మానికి ఒక సపరేషన్ అనేది ఉంది. ఓకే సత్యనారాయణ గారు ఇప్పుడు మనము ఒక చిన్న టీవీలలో మనం రెగ్యులర్గా కొన్ని వాట్సాప్లో కూడా చూస్తాం. మహమ్మద్ షిరాగ్ అనే అతను క్లియర్గా చెప్పేస్తాడు, సాయిబాబా అనే అతను ఒక ముస్లిం కుటుంబంలో జన్మించాడు అని క్లియర్గా చెప్పాడు. ఓ ముస్లిమే, చాలా అతను మంచి వక్త కూడా. ఇంకొకటి ఏంటంటే సాయిబాబా ఎప్పుడు కూడా నేను దేవుడిని అని ఎప్పుడు చెప్పలేదు, అల్లా మాత్రమే దేవుడు అని చెప్పాడు. అల్లా మాత్రమే దేవుడు అన్నప్పుడు సాయిబాబాని దేవుడిగా కొలిచేవాళ్ళు మూర్ఖులు కదా, అదొకటి. ఇంకోటి ఏంటంటే మహమ్మదీ మతంలోంచి కొంతమంది ఒకప్పుడు ఒక 100 సంవత్సరాల క్రితం అప్పుడు మనకి చరిత్రలో సూఫీ మతం అని ఒకటి వచ్చింది. ఆ సూఫీ మతంలో కూడా హిందూ తత్వాలని ప్రచారం చేసే ఒక కన్వర్టెడ్ హిందూసు సూఫీ మతాన్ని ఆచరించేవాళ్ళు. అది తత్వం కరెక్ట్. ఎందుకంటే అది మనము ఇప్పుడు సుమతి శతకం, భాస్కర శతకం, వేమర శతకం లాంటి శతక పద్యాలని జోడించినట్టు సూఫీ మతం ఉండేది. దాన్ని మహమ్మదీ రాజులు కూడా వాళ్ళ సూఫీ మతం వాళ్ళందరినీ చంపేవాళ్ళు. కానీ ఇక్కడ ఎవరైతే సాయిబాబా ఉంటున్నాడో, సాయిబాబా నేను ముస్లింని అని చెప్పుకోలేదు, నేను హిందువుని అని తను చెప్పలేదు, నేను దేవుణ్ణి అని చెప్పలేదు. మీకందరికీ దేవుడు అని చెప్తే మీ ఇష్టం వచ్చిన మతం సాయిబాబా మతం పెట్టుకోండి, సాయిబాబా మతాన్ని పెట్టుకొని భజన చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మా సనాతన ధర్మంలో ఉండే హిందూ దేవతలు, హిందువులకు సంబంధించిన గుళ్ళల్లో సాయిబాబా మందిరాలు ఎట్లా పెడతారు వాళ్ళు? అది చట్ట విరుద్ధం, మా హిందూ మతానికి విరుద్ధం. కానీ నిన్న మొన్న పెట్టింది 10 రోజుల క్రితం పెట్టేవాడికి బుద్ధి లేదు అంటే ఈ రోజు చేసేవాడికి బుద్ధి ఉండద్దా? రైట్. అసలు షిరిడి సాయి సంస్థాన్ ఈ ఎంటైర్ ఎపిసోడ్ మీద ఏమంటోంది? కుల మతాలకు అతీతంగా సాయిని పూజించే భక్తులు ప్రేమ, క్షమ, దాతృత్వ సందేశాన్ని సాయి వ్యాపింపజేశారంటున్నారు. సాయిబాబా ఆరాధనపై గతంలో శంకరాచార్య చేసిన వ్యాఖ్యల మీద జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు కూడా నిరాకరించిన విషయాన్ని వాళ్ళు గుర్తు చేస్తున్నారు. హిందూ దేవాలయాల నుంచి బాబా విగ్రహాలను తొలగించాలన్న పిటిషన్పై దేవాదాయ శాఖకు మెడ్రాస్ హైకోర్టు నోటీసులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కాశీలో మరో 28 ఆలయాల్లో ఉన్న సాయిబాబా విగ్రహాల తొలగింపుకు ప్రయత్నం ఎందుకు జరుగుతుందని క్వశ్చన్ చేస్తున్నారు. సాయిపై ఎందుకు ఈ సంగ్రామం అంటూ బాబా భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాయి మా దైవమని, బాబాను పూజించుకునే హక్కు తమకుందంటున్నారు సాయి భక్తులు. ఇక్కడ సనాతన్ అన్నది సనాతన ధర్మం కాదు, సనాతన రక్షాదళ్. ఎవరైతే సాయిబాబా విగ్రహాల్ని కాశీలో అక్కడి నుంచి తొలగిస్తున్నారో వాళ్ళని ఉద్దేశించి సనాతన్ అని పెట్టిన తప్పితే సనాతన ధర్మం ఉన్నది కాబట్టి సనాతన్ అని ఆర్గనైజేషన్ పేరు పెట్టుకున్నారు. సనాతన ధర్మం లేకుంటే సనాతన పెట్టుకోడు. కాబట్టి 1836లో పుట్టి 1918లో చనిపోయినటువంటి 82 సంవత్సరాల జీవితకాలం అండి. 188 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఒక వ్యక్తి, అతను మహమ్మదీయుడు కాదు, తనకు కులం లేదు, మతం లేదు, ధర్మం చెప్పలే, నేను దేవుడిని అని చెప్పలేదు అని అన్నది. ముస్లిం మతంలో బూత్ పరస్త్ అంటారు, విగ్రహారాధనకు వ్యతిరేకం ఒకటి. రెండోది
వాళ్ళ తర్వాత పైగంబర్ మళ్ళీ లేడు, మహమ్మద్ ప్రవక్త తర్వాత పైగంబర్ లేడు. ఎవడైనా నేను పైగంబర్ అని చెప్పుకుంటే మనం చంపేస్తారు. కాబట్టి సాయిబాబా దేవుడు అని ఎట్లా చెప్పుకుంటాడు? ఇప్పటికీ కూడా ముస్లిం అయినప్పటికీ కూడా అన్నీ తెలిసినప్పటికీ ముస్లింలు సాయిబాబాను పూజించరు, కొలువలు ఆరాధించరు, మా అల్లా అన్నారు. ఎందుకంటే వాళ్ళకి అల్లా తప్ప. ఇంకోటి భూత్పర అంటే విగ్రహారాధన లేదు కాబట్టి సాయిబాబాను విగ్రహారాధన పెట్టి పూజిస్తున్నాం సనాతన సంస్కృతి హిందూ ధర్మ పద్ధతిలో. కాబట్టి ముస్లిం ఎలా పూజిస్తాడు? ఇదొక కోణం. మరి ముస్లిం ఎలా ఊరుకుంటున్నాడు అంటే ఇదొక లవ్ జిహాదు, ల్యాండ్ జిహాద్ లాగా ఇదొక ధార్మిక జిహాద్. ఇది ఓకే. సాయిబాబాను హిందువులు పూజిస్తుంటే ముస్లింలు గమ్మున ఉండటానికి ఇదొక ధార్మిక జిహాద్. ఓకే, ఇది ఒక ధార్మిక జిహాద్ అంటున్నారు జగతయ్య గారు. రమాదేవి గారు నవ్వుతున్నారు మీరు. ఇంకొక విషయం, ఆ, ఈ రోజు ఒక నిమిషం వస్తాను మీ దగ్గరికి. రమాదేవి గారు, ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ, మీకు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మన సనాతన ధర్మం గురు సాంప్రదాయం. గురు సాంప్రదాయం ద్వారానే మనకి పురాణాలు కానీ శాస్త్రాలు కానీ మన తరతరాలకి అందించబడుతుంది. ఓకే. అంటే ఇప్పుడు ఎంతో మంది గురువుల్ని మనం చూస్తూ ఉన్నాం. పెద్ద పెద్ద ఆశ్రమాలు, కోట్ల కోట్ల ఆస్తులు చూస్తూ ఉన్నాం. కోట్లాది జనాలు వెళ్తూ ఉన్నారు, అర్చిస్తున్నారు, వాళ్ళని దాసోహం అంటున్నారు. తర్వాత వాళ్ళ నిజస్వరూపం బయటపడి దూరం అవుతూ ఉన్నారు. కలియుగంలో ఉన్నాం మనం. కలి ప్రభావం ఎలా ఉంటుందంటే గురువుని నమ్మరు. గురువుని నమ్మాలి, గురువుని ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి కలి ప్రభావం ఉండదు అని చెప్పి మనకి పురాణం చెప్తోంది. సాయిబాబా ఏ రోజు కూడా నేను దేవుణ్ణి, నాకు అర్చనలు చేయండి, నాకు పూజ చేయండి, నేను ఒక గురువునని చెప్పలే. ఆయన భగవద్గీత శ్లోకాలు చెప్పాడు, అలాగే భాగవతం గురించి చెప్పాడు. వారు నోరు తెరిస్తే అల్లా మాలిక్ సబ్కా మాలిక్ సనాతన ధర్మాన్ని కించపరుస్తుంది. క్షమాపణ చెప్పలేదు. చెప్పేది మాట్లాడినప్పుడు అరిచినంత మాత్రం హిందూ సమాజానికి సనాతన జగతయ్య గారు, సత్యనారాయణ గారు, రవిశంకర్ గారు, ఒక్క నిమిషం. వాళ్ళేమో చెప్పారు అని అంటున్నారు, మీరేమో చెప్పలేదు అంటున్నారు. రమాదేవి గారు, చెప్పారు అని చెప్పడానికి మీ దగ్గర ఉన్న శాస్త్రీయ ఆధారం ఏమైనా ఉందా? మనకి సాయిబాబా సమయంలో ఉన్న వాళ్ళందరూ కూడా మనకి ఇప్పుడు సరే అండి, అది వదిలేద్దాం. ఇప్పుడు వేదవ్యాసుడు చెప్పాడని పురాణాలు మనం మైనపాటి ప్రసాద్ గారు, నాకు స్ట్రైట్ గా పాయింట్ చెప్పండి. ఏదైనా శాస్త్రీయ ఆధారం ఉందా? ఉన్నది. ఎట్టి బాబా చెప్పిన శ్లోకం చెప్తాను, దానికి చెప్పిన అర్థము చెప్తాను. బాబా నానాసాహెబ్ చందోర్కర్ బాబా సేవ చేస్తూ, నానాసాహెబ్ చందోర్కర్ బ్రాహ్మణుడు అండి. 190% మంది బాబాని సేవించిన వాళ్ళంతా కూడా శ్రోత్రియమైనటువంటి బ్రాహ్మణులే. ఆయన గొణుకుతూ ఉన్నప్పుడు సాయిబాబా అడుగుతారు, ఏంటి చెప్తున్నావు నానా అని. మనలాగానే నానాసాహెబ్ చందోర్కర్ కూడా సాయిబాబాకి సంస్కృతం తెలియదనే భావం ఉంది. అప్పుడు అంటారు, బాబా ఇది సంస్కృత శ్లోకం, భగవద్గీతలో మీకు తెలియదులే అన్నట్టు చెప్తాడు. నాకు తెలియదు అంటున్నావు కదా, అదేదో చెప్తే నేను కూడా తెలుసుకుంటాను కదా నాన్న, చెప్పు అంటారు. అప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ చెప్తాడు, ఏమిటది? భగవద్గీతలోది తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞాని నత్తత్వ దర్శన అనే శ్లోకం చెప్తారు. అంటే లాంగ్ స్టోరీ షార్ట్ గా చెప్తున్నా నేను. ఓకే, దాని వివరం చెప్పు. ఓకే, అంటే నాకు పాయింట్ వచ్చేసింది. విల్ యూ బిలీవ్ దిస్? ఓన్లీ క్రియేటింగ్, ఓన్లీ క్రియేటింగ్, క్రియేటింగ్ ఇది స్టోరీ అండి. స్టోరీ ఇట్ ఇస్ బికమ్ స్టోరీ, వాస్తవం కాదు. స్టోరీ కాదు, అది మైనంపాటి గారు. ఇప్పుడు మీరు కోట్ చేసింది సాయి సచ్చరిత్రలో ఉన్నదా? చరిత్ర ఇస్ రిటర్న్ స్టోరీ. నేను సత్య గారు మీ గురించి కూడా నేను మిమ్మల్ని గాడ్ చేయగలను. మీ గురించి కూడా ఎంతో అందమైన వాడు, ఎంతో సత్యవంతుడు, ఎంతో బాగా మాట్లాడతాడు, ఎంతో మంచి వాక్కు కలిగిన వాడు, ఇతని చూపులో పడి ఎంతో మోహన జంతున్నా ఇలా రాయొచ్చు. వీ కెన్ రైట్ ఎ స్టోరీస్. రైటర్ కెన్ ఏబుల్ టు రైట్ ఏ కుక్డ్ అప్ స్టోరీస్ 100. మీకు 100 కథలు రాయొచ్చు. రవిశంకర్ గారు 1900లోనో 1860 1870లోనో ఇప్పుడున్నట్టుగా మీడియా లేదు కదా, పోనీ ఏదైనా ప్రూఫ్ ఇవ్వడానికి అలా రాయకుండా అంతకుమించి మనం ఏం చెప్పగలుగుతాము? సార్ 1 మినిట్, మీరు మీడియా లేదన్నారు కదా. సాయిబాబా భారతదేశంలో హిందువులకు బ్రిటిష్ వాళ్ళు పంపినటువంటి ఒక బ్రహ్మాస్త్రము. ఎట్లా మీడియా ఉందంటే ఈరోజు మీరు మేము అందరం చూస్తున్నాం. సాయిబాబా బండ్లు కట్టుకొని
సాయిబాబా భక్తి పాటలు పెట్టుకొనేసి గ్రామాలు గల్లీలు తిరుగుతున్నారు. అదే మాధ్యమం ఆనాటి మాధ్యమం. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు పంపించారా వాళ్ళని? ఆనాటి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు పంపించారా సార్ ఇప్పుడు? అవును దట్ ఈజ్ ఓకే. రవిశంకర్ గారు ఇప్పుడు అలా అంటే ఇప్పుడు మీరు అలాంటి ప్రశ్నలు లేవనెత్తితే అదే వాళ్ళ మాధ్యమం నాడు. మీరు అలాంటి ప్రశ్నలు లేవనెత్తితే ఇప్పుడు మన భగవద్గీత, రామాయణం, భాగవతాలను కూడా క్వశ్చన్ చేసేసే వాళ్ళు బయటకు వచ్చేస్తారు. వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. దానికి సమాధానం చెప్తాం. ఒకసారి ఇప్పుడు ఒక్కదండి, భగవద్గీత, రామాయణము ఇవన్నీ పక్కన పెడదాం. ఫస్ట్ వీళ్ళు చెప్పిన అయోధ్య రామ మందిరం కట్టినప్పుడు అక్కడ ట్రస్ట్ బోర్డులో మెంబర్ ఉన్నాడు కదా, అయోధ్య రామ మందిరానికి ₹1 ఇచ్చారా? ఫస్ట్ థింగ్, సాయి రామ్ అని ఎట్లా అంటారు మీరు? సాయి రామ్ కాదు అంటే అది అది అందుకనే మా దేవాలయాల్లో నీ విగ్రహం పెడితే మాకు సంబంధించిన వాళ్ళందరూ నీకు డబ్బులు ఇస్తే నువ్వు ఎవరికి ఇచ్చావు డబ్బులు? పూజా విధానం ఈ రోజు ఎందుకు వ్యతిరేకిస్తున్నట్టే సాయిబాబా గుళ్ళో ఉన్నటువంటి ధనం మొత్తం లవ్ జిహాదీలకు, మొత్తం పిఎఫ్ఐ లాంటి రాముడు ఎక్కడ వాడు? సాయిరామ్ ఏంటి? సాయిరామ్ ఎవరు మాట్లాడుతున్నారు? ఇదే భరద్వాజ రాశారు కదా. మసీదులో కూర్చుని ఆయనకి ఆస్మా ఉంది, రాత్రి అంతా దగ్గుతూ ఉంటాడు, తుమ్ముతూ ఉంటాడు. ఆ చలికి తట్టుకోలేక ఆయన గోచి కూడా తీసేసి దాంట్లో వేసేసి ఆ మంట చలి కాచుకుంటున్నాడని పుస్తకాలను ఉంది. ఆయన ఎలాంటి వాడు, ఆయన మనస్తత్వం ఏంటి, ఆయనకి ఎంత తెలియజేస్తున్నారని వాళ్ళ పుస్తకాలని ఉంది. హుక్కా పీలుస్తాడు, ఎంగిలి బీడీలు తాగుతాడని వాళ్ళే రాశారు. ఒక్క నిమిషం సార్, ఇందులో అన్ని ఉన్నాయి కదా. ఇన్నాళ్ళు ఎక్కడికి పోయారు వీళ్ళందరూ? ఇన్నాళ్ళు ఎక్కడికి పోయారు వీళ్ళందరూ? ఇన్నాళ్ళు ఇప్పుడు పిలవాలా, ఇప్పుడు పిలిచారు, ఇప్పుడు చెప్తున్నాం. ఇక్కడికి పిలవటం కాదండి. ఎవరు రాసేది రాసినారు. ఇప్పుడు కాకి పిట్ట కథలు చెప్తున్నది వీళ్ళు. మీరు నిద్రపోయి ఇప్పుడు లేచి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఏది బ్రాహ్మణుని ఎవరు రాశారు? బ్రాహ్మణ్ అంటే అర్థం చెప్పండి. బ్రహ్మజ్ఞాని అది బ్రాహ్మణ. అంతే, బ్రహ్మజ్ఞాని కాబట్టి రాశాం. సినిమాలు ఏదో తీసారు, సినిమాలు తీయటం కాదు. లేదు, సినిమాలు తీసే కదా మీరు అందరికి. సాయిబాబా ఫేమస్ అయింది. ఒక్కటి కూడా మాకు అభ్యంతరం లేదు. మీ అభ్యంతరం మీరెవరు? మీరు సమ్మతించడానికి మీకేం హక్కు ఉంది? మీకు అధికారం లేదు. మీరెవరు అవునని చెప్పడానికి కాదని చెప్పడానికి? అది కాదు, మీ మాట వినేవాడు ఎవడూ లేడు. కాబట్టి సాయిబాబా హిందూ ధర్మానికి చెందినవాడు కాదు. ఖచ్చితంగా 100% మా దేవాలయంలో పెట్టడమే మాకు అభ్యంతరం. మా దేవాలయంలో పెట్టడం మేము అంగీకరించాం, దేనికైనా సిద్ధం. నిజానికి మనందరికీ తెలిసిందే, సాయి తత్వం, షిరిడి సాయి తత్వం సబ్కా మాలిక్ ఏక్ హై అని ప్రేమ, కారుణ్యం, సమానత్వం, శరణాగతత్వం బోధించిన సాయి 1918లో అక్టోబర్ 15న విజయదశమి రోజు మహాసమాధి చెందారు. ప్రపంచవ్యాప్తంగా వేలాది సాయిబాబా ఆలయాలున్నాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో లక్షలాది మంది భక్తులు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. షిరిడి సాయిని సాక్షాత్తు దత్తాత్రేయ అవతారంగా భావించే భక్తులు సైతం ఉన్నారు. ఇప్పుడు మీరు సనాతన ధర్మానికి సంబంధించిన సాయిబాబా అని అంటున్నారు, 100% అంటున్నారు. రమాదేవి గారు ఏమన్నారు ఇంతకుముందు? గురు పరంపరలో వచ్చిన గురువుని మనం గురువుగా యాక్సెప్ట్ చేస్తాము అని అంటున్నారు. సాయిబాబా ఏ గురు పరంపరలో వచ్చిన గురువు? అదొకటి ప్రశ్న అవుతోంది. మీరు సనాతన ధర్మానికి సంబంధించిన సాయిబాబాని ఏ బేస్ చేసుకుని సనాతన ధర్మం అని చెప్తున్నారు? మీరు వింటే చెప్పగలరు సార్, అరిస్తే చెప్పలేను నేను. మధ్యలో ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. ఇది సైంటిఫిక్ గా మాట్లాడమాట, ఊరికి అరిస్తే అయిపోదు. అబద్ధాలు చెప్తే దొరికింది కదా అనేసి వాళ్ళకి వచ్చి అబద్ధాలు చెప్పి సమాజాన్ని వక్రదోవ పట్టించడానికి మేము సిద్ధంగా మేము అంగీకరించాం. సార్, సమాజాన్ని వక్రీకరిస్తున్నారు, అబద్ధాలు చెప్పి వక్రీకరిస్తున్నారు. సాయిబాబా ఎందుకు అట్లయితాడు?
ఆ మహనీయుని యొక్క ముఖం చూస్తే తెలుస్తుంది, సాయిబాబాని చూస్తే ఇంకొకటి హిందువులా ఉన్నాడు. మీరు పాత చిత్రపటాలు చూడండి, జోలె ఉంటుంది, చెమట ఉంటుంది, చిప్ప ఉంటుంది. ఇంతకంటే కారణం ఏ హిందూ పక్కీరే భిక్షగాడ ఎవడైనా ఇటువంటి వేషధారణలో ఉన్నాడా? మీరు చూడండి పాత కాదు భిక్షాటన అనేది భిక్షాటన కాదండి. ఒకటి భిక్షకులు చెంప పట్టుకున్నారు కానీ చెంప భిక్షాటన అనేది సనాతన ధర్మంలో ఉంది. పట్టుకోలేదండి. చెంప పట్టుకొని చెప్ప పట్టుకొని ఈ రోజు కూడా మీరు గ్రామాలలో చూడండి, పక్కీర్లు మొత్తం చేసే పని అది. ఒక జోలె ఉంటుంది, ఒక చేతిలో చిప్ప ఉంటుంది, మరో చేతిలో చిమట ఉంటుంది, ఇంత పొడుగు. ఇది తప్పు. ఏ హిందూ ఏ సనాతన సంస్కృతి బిచ్చగాడు కూడా శంఖ ఊదుతాడు, శంఖ ఉంటుంది, కాషాయ రంగు జోలె ఉంటుంది, అంతే తప్ప ఇది ఉండదు. వచ్చి మోరుగా హిందూ సమాజాన్ని గొర్రెల మాదిరిగా జగతాయ్ గారు మరి శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించడం, పుట్టి ఉత్సవాలు నిర్వహించడం ఒకటండి. మీరు ఇష్టం వచ్చిన వ్యక్తిని పెట్టి శ్రీరామనవమి చేయొచ్చు, ఇంకొక పండుగ చేయొచ్చు. ఆ పండుగ చేయడానికి సాయిబాబా 200 సంవత్సరాల క్రితం పోయిన వాడికి సంబంధం ఏంటి? సాయిబాబా సంస్థాన్ వాళ్ళు, సాయిరామ్ అన్న వాళ్ళు అయోధ్యకి ఎంత ఇచ్చారో చెప్పనండి ఫస్ట్. तांबे जी एक मिनट तांबे जी, यस यस। सो यहाँ पैनल में पूछ रहे कि अयोध्या ट्रस्ट के लिए, अयोध्या राम मंदिर के लिए शिरडी संस्थान के पास इतना पैसा है ना, 1 रुपए दिया क्या करके पूछ रहे। उनको वही मैं बताना चाहता हूँ, विश्व का सबसे बड़ा रामनवमी फेस्टिवल शिरडी में होता है, द्वारका माई मस्जिद में राम जन्मोत्सव समाधान में देंगे। वो राम का नवमी नहीं करे तो उसका उनकी नहीं है, उसको पचाने वाले नहीं है, उसके लिए हिंदू लोगों को बकरा बनाने के लिए राम नवमी बना रहे। तांबे जी वृक्ष की जो मिट्टी है जो हमारे लिए सबसे पवित्र है, वो भी अयोध्या के लिए भेजी गई थी। साई मंदिर को अयोध्या से अधिकृत स्वरूप में वहाँ पर निमंत्रण आया था। अरे पैसा कितना देगा भाई? तांबे जी सुन लीजिए, तांबे जी एक बात सुन लीजिए, शाह बाबा को मानते हैं, शाह बाबा को लगा के पैसा मांगा नहीं है। तांबे जी एक बात सुन लीजिए, पैसा देगा, जगदेगर 1 करोड़ के ऊपर राशि वहाँ पर जमा की गई है, आप देख लीजिए। यही आपकी गलत है सचिन तांबे जी, 500 करोड़ आपको सचिन तांबे जी सुन लीजिए, मेरे बात सुन लीजिए। हाँ जी, एक पॉइंट को सीधा स्ट्राइट आंसर दे दीजिए। ये लोग पूछ रहे हैं कि आप कितना पैसा दिया श्रीराम अयोध्या ट्रस्ट के लिए शिरडी संस्थान से। साई बाबा संस्थान और शिरडी ग्रामस्थ की ओर से 1 करोड़ के ऊपर चंदा दिया गया है। 1 करोड़ का ऊपर चंदा दिया गया। 500 करोड़ 500 करोड़ आ रहे हैं एक साल को, वो 1 करोड़ देगा। आप कितना पैसा आ रहा है वो मत, देने की बात है, कहो भी चंदा दे देगा। अरे हर साल 400 एक मिनट सचिन जी, पैसा दिया जाता है। 1 मिनट सचिन जी, జగతాయ్ గారు ఆయన చెప్పారు, నిజమో కదా నాకు తెలియదు, కానీ మీరు అంటున్నారు ఇంతవరకు 1 రూపాయి కూడా ఇవ్వలేదు అంటున్నారు కదా. రామనవమి ట్రస్ట్ తోటి మేము అడిగిస్తాం, ఛాలెంజ్ చేస్తాం. ఆయన ఇచ్చినన్నాడు కదా, దానికి ఛాలెంజ్ చేయమని. 1 రూపాయి ఇవ్వలేదని, 1 रुपए भी नहीं दिया करके बोल रहे सचिन जी। उसको पता नहीं होगा। वही मैं बता रहा हूँ, आपका बाजू वाला है, उसको बताओ। गांव की तरफ से अयोध्या मंदिर के लिए 1 करोड़ के ऊपर पैसा गया है। हमारे पास लिस्टिंग है, आप आ जाइए और लिस्ट हमारे तरफ से लेके जाइए, बस। और क्या चाहिए? अरे हम तो अब ट्रस्ट का सेक्रेटरी से हमको बताएंगे, आपको समाज को बताएंगे, आपको नहीं समाज को बताएंगे, नहीं दिए बोल के। ठीक है, बुलाया ना? ठीक है, రామ మందిర్ వాళ్ళు జగతాయ్ గారు నాది ఒక ప్రశ్న ఇక్కడ. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు సాయి సంస్థను డబ్బులు ఇస్తేనే మాకు సంబంధం లేదు, మేము ఆశించట్లేదు. మరి
బిర్లా వాళ్ళు, జగదయ్య గారు. రామ మందిరం నిర్మాణం చేస్తున్నారు. కాదు, స్పష్టంగా ఉండాలి. ఏదైనా మీరు ఆరోపణ చేస్తున్నారు, స్పష్టంగా ఉండాలి. దాన్ని స్పష్టంగా చెప్తాను. ఆ. ఎందుకు ఇవ్వలేదు అంటే మేము శ్రీరామనవమి చేస్తామంటున్నావు అంటే నువ్వు రామభక్తుడే కదా, ఆ. మరి ఎందుకు ఇవ్వలే ఒక్క రూపాయి? కోటి రూపాయలు ఇచ్చింది ఇవ్వలేదు అని నేను నిరూపిస్తా. నేను చెప్పను, నేను నిరూపిస్తా ఇవ్వలేదు. ఆ కోటి రూపాయలు ఇచ్చింది అబద్ధం అంటారు. అబద్ధం, నేను అబద్ధం చెప్పిస్తా. అంటారు. నేను డైరెక్ట్ గా నేను ఆయనేమో చెప్పను. రిసీట్ చూపిస్తా అంటారు. నష్టతోటి ఇప్పుడు సాయి సనాతన ధర్మానికి సంబంధించిన వ్యక్తి తత్వమా కాదా అనే దాని మీద మనం చేస్తున్నాం. ఒకటి సనాతన ధర్మానికి చెందినవాడు కాదని సుప్రీం కోర్టు తీర్పిచ్చింది. షిరిడి సంస్థల వాళ్ళు पैसों के बारे में पूछ रहे हैं, के पैसों के बारे में पूछ रहे हैं। ఆయన దేవుడు बाकी ఆయన कौन से విగ్రహాలను ट्रस्ट के कितना दिया उसका लिस्ट है తీసేయని कि आपको చెప్పినప్పుడు बात इसका भी नॉलेज नहीं है आपको। పిల్లి వేసినారు. పిల్లి వేసినప్పుడు కొన్ని సంవత్సరాలు నడిచింది, దాదాపు ఒక 6 నెలలు 7 నెలలు అవుతుంది. ఆ లోపల సుప్రీం కోర్టు ముందల షిరిడి సంస్థల వాళ్ళకి క్షమాపణ చెప్పి పనిష్మెంట్ కు దూరమై వెళ్ళిపోయినారు. సుప్రీం కోర్టు మీరు ఎవరిని మాట్లాడలేదు. లక్షలాది మందుల మనోభావాలు. ఇప్పుడు సనాతన ధర్మం మహిళకి ఒక పెద్ద పీట వేసింది. ఒక నోరు ఎత్తగానంటే నన్ను పూర్తిగా మాట్లాడనీయకుండా మీరు హిందూ ధర్మ రక్షణకి మీరు క్షమాపణ చెప్పాలని మాట్లాడుతున్నారు. ఇది ఏ సనాతన ధర్మంలో రాసి ఉంది? నన్ను పూర్తిగా మాట్లాడినిస్తే కదండి ఏదైనా కానీ. మరి ఎంతో మంది అంటే మాతో అనుభవాలు పంచుకుంటారు ఫోన్ చేసి, మేము ఇలా పూజ చేసాం, ఇలా తిరిగాము, ఇలా ధునిలో వేసాం, మా అబ్బాయికి పెళ్ళిళ్ళు అయ్యాయి, పిల్లలు కలిగారు. మరి అటువంటి వాళ్ళందరి పరిస్థితి ఏంటిది? ఇప్పుడు అబద్ధం చెప్తున్నారా? అనుభవమే కదా చెప్పేది ప్రతిదీ కూడా. నేను అనేది సాయిబాబా హిందువా ముస్లిమా అని నేను మాట్లాడట్లేదు, ఆయన సనాతన ధర్మానికి చెందినవాడా అని నేను అనట్లేదు. నేను వీళ్ళని కించపరచట్లేదు, వాళ్ళని కించపరచట్లేదు. వీళ్ళందరి అనుభవాల్ని కూడా తీసుకోవాలి కదా. ఆయన స్వతహాగా దేవుడు అని చెప్పలేదు, గురువు అని చెప్పలేదు. మన హిందూ సాంప్రదాయంలో ఏంటిదంటే రోడ్డు మీద ఒక రాయి పెట్టి 10 మంది కుంకుమ బొట్టు పెట్టి టెంకాయలు కొట్టారు అంటే లక్షలాది మంది ఏదో మహిమ ఉందని పోయే పరిస్థితిలో మనం ఉన్నాం. మన సాంప్రదాయం అలా ఉంది. అంటే ప్రతి 100 సంవత్సరాలకు ఒక కొత్త దేవుడు రూపొందించుకోవాలి మనం. లేకపోతే కొత్త దేవుణ్ణి అంటే మనమే సృష్టించుకుంటున్నాం. సృష్టించుకొని మనం పూజలు చేస్తాం, కొత్తదనం కోరుకుంటున్నారు. ఇక్కడ ఎక్కడ తప్పు జరుగుతోంది? ఎక్కడ తప్పు జరుగుతోంది? ఈశావాస్యోపనిషత్తులో మనకు ఒక మొదటి శ్లోకం ఉంది. ఈశావాస్యం ఇదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతాం మాగృధ కస్య సిద్ధం అని మొదటి శ్లోకం. మనకు ఉపనిషత్తులు చాలా ప్రామాణికం. దాని ప్రకారం ఈ సృష్టిలో ఉన్న ప్రతి అణువు కూడా భగవంతుడు అనేటువంటిది శాస్త్రం చెప్తుంది మనకి. సాయిబాబా విగ్రహం దగ్గర ఒక్క నిమిషం జగదయ్య, సాయిబాబా విగ్రహం దగ్గర ఆయన కాళ్ళ దగ్గర లక్ష్మీదేవి, గణపతి, సోకాల్డ్ గాడ్స్ డీటీస్ని పెట్టి పూజించడం కరెక్టేనా? సాయికి అభిషేకం చేస్తే ఆ నీళ్ళు వచ్చి ఈ విగ్రహాల మీద పడడం కరెక్టేనా? ఇదే ప్రశ్న తెగ వింటున్నాను. ఇప్పుడు విష్ణుమూర్తి పాదాల కింద శివుని పెడితే ఓకేనా? इनको नॉलेज नहीं है, శివుడి పాదాల కింద విష్ణుమూర్తిని పెడితే ఓకేనా? అది ఎక్కడ ఓకే కాదండి, అది పెద్ద ప్రశ్న. ఎవడో ఏదో భక్తి అనేది ఎమోషన్ సార్, అది ఎమోషన్. సాయిబాబా దేవాలయంలో అవే ఉండేవి. దేవుడి కింద కథ చెప్తున్నాడు ఆయన. ఉపయోగిస్తుంది. మీరు చేస్తున్నారు. ఏం చెప్పింది సాయిబాబాకు? జగదయ్య గారు డిబేట్ అవ్వద్దు. నేను అడిగిన పాయింట్ ఆయన సమాధానం చెప్తున్నారు. నేను అడిగిన ప్రశ్న అసలు ఇది ఒక ప్రశ్న అంటున్నారు, తప్పే ఉంది అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. దాన్ని మీరు డిఫెండ్ చేయగలిగితే చేయండి. తప్పండి. ఆయన చెప్పండి కాళ్ళ దగ్గర ఎందుకు పెట్టారు అర్థం చేసుకోవాలా? ఎవరి పాదాల కింద ఎవరిని పెట్టినా తప్పే. శివుడి కింద విష్ణుమూర్తిని పెడితే తప్పు. నీకెందుకు? నాకే కావాలి. నీకెందుకు? విష్ణు గురించి నాకు కావాలి. వేదాన్ని క్రియేట్ చేస్తున్నావు. మీరు చేస్తున్నారు. దుర్మార్గమైన ఆలోచన. నువ్వు ఏం బేస్ చేసుకుని విడదీస్తున్నావు? మాట్లాడటల్లా.
మీరు మొత్తం ఒకటే సమాజంలో మిస్గైడ్ విభాగం చేస్తున్నారు మీరు. చేస్తున్నారు. ఆ, మేము దుర్మార్గం చెప్పేది ఒకటే చేస్తున్నది ఒకటి మీరు. ఫైనల్ గా ఏ దేని బేస్ చేసుకొని మీరు విభాగం హిందూ చేస్తున్నారు? ధర్మానికి చెందిన ప్రతి చెప్పండి, వ్యక్తి కూడా ఒక్కదాని సమాధానం మేము చెప్పండి. కోరుకున్నది ఈ ఏ రోజు సాయి ఆ భక్తుడు సంస్థ కూడా వేరుగా వారణాసిలో, చూడాలా? లక్నోలో ఏ తీసేసిన సాయి విగ్రహాలను భక్తుడు కూడా కోరుకున్నది ఏమంటి? జగతయ్య గారు మాకు deviate ఒక్క నిమిషం అవుతున్నారు. ఉండండి. సార్, ఒక్క నిమిషం వెంకయ్య ఉండండి సార్, గారు మీరు deviate అవుతున్నారు. మీరు కేవలం ఉండండి ఒక్క నిమిషం. దేవాలయాలలో ఏ సాయి భక్తుడు కూడా విగ్రహాలు విడిగా మాత్రమే మేము చుట్టలేదు. కట్టున్నాం. ఆ. మీరు చేస్తున్నారు. మీరు సపరేట్ గా కట్టుకొని పూజించుకోవడం మాకు అభ్యంతరం లేదు. ఆ. సపరేషన్ మీరు చేస్తున్నది separate గా. మీరు. కానీ మా హిందూ విభాగం దేవాలయాల చేస్తున్నది మధ్యలో మీరు. హిందూ దుర్మార్గంగా దేవాలయాల ఆలోచిస్తున్నది మీరు. ఆవరణలో ఏ సాయిబాబా సాయి భక్తుడు విగ్రహం కూడా మాకు తాను ఆమోదం వేరేది కాదు, కొట్టలేదు. అంగీకారం కాదు. మేము మీ అంతవరకే అంగీకారం ఎవరికి పరిమితం. కావాలండి? మిమ్మల్ని పూజ భక్తి చేయించుకోవద్దని అనేది మేము ఒక ఎవరికి అనట్లేదు. వాళ్ళకి సంబంధించిన మా దేవీ అంగీకారం దేవతల ఎవరికి యొక్క విగ్రహాలు భక్తి అనేది మీ సాయిబాబా ఎవరికి విగ్రహం కావాలి? కింద ఉంటే మేము అక్కర్లేదు. అంగీకరించాం. సార్, భక్తి అనేది ఎవరికి సమాజంలో వాళ్ళకి separate చీలికలు అండి. చేస్తున్నది ఇటువంటి సంకుచితమైనటువంటి భావాలు ఉన్న వాళ్ళు. సాయిబాబా భక్తులు ఎక్కడో విభాజ్యం కోరట్ల, వీళ్ళు సాయిబాబా భక్తులను వేరుగా చూస్తున్నారు. ఇది దుర్మార్గం. తప్పకుండా ఆ ఆలోచన నుంచి చూస్తాం. బయటికి రావాలి. సాయిబాబా భక్తులను వేరుగా చూస్తాం. కాళ్ళ దగ్గర ఎట్లా దొరకాలి. చూస్తాము? అది నీ భావదారిద్ర్యం. మేము చూసేది అది వేరు. నీ అజ్ఞానం భక్తులను నాయనా. వేరు కాదు. అది చూస్తా మీ ఉంటే బాబాను qualification గుడిని వేరు కాదు. కట్టుకో. అది మీ బాబా గుడి qualification కట్టుకో. కాదు. పూజించుకో. నీ భావ దరిద్రం. కార్యక్రమాలు నిర్వహించుకో. నీ అజ్ఞానం కానీ అది. మా హిందూ దేవీ నువ్వెవరో దేవతల చెప్పడానికి? ఆవరణలో నువ్వెవరో గుళ్ళ చెప్పడానికి మధ్యలో అంటున్నాను మీ బాబా నువ్వు విగ్రహం అరిచినంత అక్కర్లేదు. మాత్రాన కాదు. అంతవరకే మేము కోరేది. ఇప్పుడు ఇష్యూ కాస్త సాయి వర్సెస్ సనాతన్. సాయి తత్వం సనాతన ధర్మం కాదా? సాయి మహాసమాధి చెందిన ప్రదేశాన్ని ద్వారకామాయిగా పిలుస్తారు. షిరిడీలో శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించారు సాయిబాబా. షిరిడీలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు సాయి. భగవద్గీత, విష్ణు సహస్రనామం చదవాలని తన భక్తులకు ఆయన సూచించినట్టుగా చెప్తారు. నవవిధ భక్తి మార్గాలను ప్రబోధించారట సాయి. షిరిడియే పండరీపురము, కాశీ, మధురగా భావించే భక్తులున్నారు. సాయి చరణాలే గంగాయమున సంగమ స్థానమని కొలిచే భక్తులు సైతం ఉన్నారు. ఇప్పుడు హిందూ టెంపుల్స్లోకి వెళ్తే అంతరాలయం లేకపోతే ఇంకొంచెం బయట అక్కడి నుంచే దర్శనం చేసుకుంటూ ఉంటారు. వేరే సాయిబాబా దగ్గరికి వెళ్తే కులం, మతం, ప్రాంతం ఏమీ లేకుండా సాయిని ముట్టుకుని పాదాలని టచ్ చేసి నమస్కారం చేసే అవకాశం కల్పిస్తూ ఉంటారు. అరే ఒక కాదు, ఇలాంటి విగ్రహారాధన లేని ఆ. భక్తిపరత ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి విగ్రహారం పెట్టినప్పుడే తప్పది. ఆ, ఒక విగ్రహారాధన లేని జాతిని తీసుకొచ్చి విగ్రహం చేసి సార్, పూజించడమే జాతి తప్పు. గీతిని మాట్లాడకండి. కులము మతం అని చెప్తే మాటలు ఎట్లనండి? జాగ్రత్తగా రానివ్వండి. అనేక మంది దేవాలయాల్లో పెద్ద పెద్ద ఓ, పుణ్యక్షేత్రాల్లో సభ్యంగా మాట్లాడండి. అనేక కులాలకు జాతి ఏంటి? చెందినటువంటి నీళ్ళ పూజారులు నీళ్ళ పనిచేస్తున్నారు. దుర్మార్గులే. ఇలా మనం సార్, గుళ్ళకు జగదయ్య గారు, పోతే I don't పూజారి allow. కులమడగా I don't allow. I don't హిందూ allow. ధర్మానికి చాలా మందిని దూరం చేసింది. మీరు డెమోక్రటిక్ గా మాట్లాడారు. ఇటువంటి హిందూ ఇటువంటి ధర్మం మాటలు అనేది మీరు హిందూ ఇప్పుడు ధర్మం జాతి, అనేది మతం అనేది హిందూ మీరు ధర్మం ప్రస్తావించారు. ఈయన జాతి అంటున్నాడు. ఆ. ఈ భావాల వల్ల హిందూ ధర్మంలో చాలా మంది వెళ్ళిపోయారండి. विग्रह की ఇప్పుడు पूजा ధర్మం అనేది లేదు ఇక్కడ. हिंदू धर्म में होती है। ఇంకా ఉండటానికి तो बाबा కారణం मुसलमान సాయిబాబానే. कैसे? ఇట్లాంటి వాళ్ళ వల్ల చాలా మంది చీలిపోయారండి. నీ జాతి నా జాతి, నీ ధర్మం నా ధర్మం మతం అనేది లేదు ఇట్లాంటి ఇక్కడ విడగొట్టేటువంటి సంకుచితమైన వాళ్ళు హిందూ ధర్మంలో ఉండటమే చాలా దురదృష్టం. सचिन जी क्या बोल रहे हैं आप? मैं ये बता रहा हूँ हाँ। विग्रह की पूजा ओनली हिंदू धर्म में होती है, हाँ। अन्य धर्म में होती नहीं है। हाँ, वही ये तो बोल रहे हैं। इसलिए बाबा मुसलमान नहीं है, ये गलत तरीके से अधर्मी सनातनी लोग तो कौन है लोगों फिर? तक अलग बात बता रहे हैं। ये बात क्लियर है, साईं बाबा ने पूरे विश्व को श्रद्धा, सबूरी और सबका मालिक एक ये वैश्विक कल्याण मंत्र दिया है। विश्व के कल्याण के लिए सचिन भैया सुप्रीम कोर्ट में शिरडी संस्थान वाले साई बाबा मुस्लिम बोल के आपको अगर मुस्लिम बोल के डिक्लेयर करके क्षमापण करके बाहर आ गए। సుప్రీం కోర్టు అల్లా మాలిక్ అన్నాడా లేదా? అన్నాడు కదా. అల్లా మాలిక్ కా కాదా? అన్నాడు కదా. అది నేను చెప్తున్నాను, అది అడగండి. అల్లా మాలిక్ కా కాదా? सबका मालिक కదా? సబ్కా మాలిక్ एक है? అల్లా మాలిక్. अल्लाह मालिक का। అల్లా మాలిక్. అది కాదండి మీరు सचिन जी। డైవర్ట్ చేయకండి. सचिन जी, ये लोग आरोप कर रहे हैं कि सबका मालिक है के एक है करके बोल के उसके बाद अल्लाह मालिक है करके भी बोला कहते। हाँ बोला. देखिए బోలా अल्लाह मालिक एक जो है वो जिस प्रकार से जो आएगा वो अपने तरीके से साईं बाबा को पूजन करता है। मैं बताना चाहता हूँ, हम विश्व का, हमारे धर्म में विश्व कल्याण की बात कहिए, हम सिर्फ भारत कल्याण की बात नहीं करते हैं, हम विश्व कल्याण की बात करते हैं। इसलिए तो मैंने कहा विश्व कल्याण का मंत्र देने वाले एक ही संत है साईं बाबा जी, सबका मालिक एक। और रही बात अल्लाह मालिक एक की है, अल्लाह मालिक वगैरह ये सब जो जिस प्रकार से आएगा उस प्रकार से साईं बाबा की पूजा करता है। इसलिए मैं ये बताना चाहता हूँ कि साईं बाबा जी ने श्रद्धा, सबूरी और सबका मालिक एक ये विश्व कल्याण का मंत्र दिया है, जो भारत के हिंदू संस्कृति को
अपेक्षित है वो मंत्र बाबा जी ने दिया है, इसलिए लाखों करोड़ लोग साईं भक्त के पास शिरडी में आते हैं। ठीक और है। साईं बाबा को यहाँ ఓకే, पर प्रणाम करते ఓకే. हैं। జగతయ్య గారు లేకపోతే సత్యనారాయణ గారు, రవిశంకర్ గారు, మీ ముగ్గురికి ఒక ప్రశ్న. బుద్ధిజం హిందూయిజం నుంచి వేరుపడి వ్యతిరేకంగా వచ్చిన ఒక ఇది. అలాంటి బుద్ధుడిని కూడా సనాతన ధర్మంలోకో లేకపోతే హిందూయిజంలోకో లేకపోతే హిందువుల్లోకో కలిపేసుకుని, లేకపోతే బుద్ధుడు కూడా ఈ దశావతారాల్లో ఒక అవతారం అని చెప్పి చెప్తున్న సోకాళ్ళు సనాతనవాదులు లేకపోతే మీరు సాయిబాబాని ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? అంటే హిందూయిజం నుంచి వేరుపడి Yes, yes. మీరు చెప్పిన దాంట్లో శుద్ధోధనుడి యొక్క కొడుకుడు సిద్ధార్థుడు. ఆయన చెప్పింది ఏంటి? అందరూ శాంతంగా ఉండాలి, ధర్మంగా ఉండాలి, సుఖశాంతులతో ఉండాలి అని కోరాడు. బుద్ధుని తీసుకొచ్చి ప్రతి దేవాలయంలో విగ్రహాలు ఏం పెట్టడం లేదు. ఎక్కడైనా భారతదేశ చరిత్రలో ప్రముఖ శివాలయాల్లో, ప్రముఖ విష్ణాలయంలో, ప్రముఖమైన అమ్మవారి టెంపుల్లో బుద్ధుడి విగ్రహాలు ఎక్కడన్నా ఉన్నాయా? ఎక్కడా లేవు. అవతారంలో మీరు రాసుకుంటే రాసుకోండి. ఏ బుద్ధుడి కింద కూడా శివుణ్ణి కాళ్ళ దగ్గర పెట్టేసి, విష్ణుమూర్తి కాళ్ళ దగ్గర పెట్టేసి, మొత్తం మన దేవి దేవతలంతా కూడా శరీరం అంతా పెట్టి ప్రచారం చేసుకున్నారా? ఏ బుద్ధుడికి సంబంధించి బుద్ధరాం, బుద్ధకృష్ణ, బుద్ధ ఇది అన్నారా? సాయిరామ్ ఎందుకన్నారా? మన హిందూ ధర్మానికి సంబంధించిన దేవీ దేవతల్ని నువ్వు వాడుకుంటూ మభ్య పెడుతూ వీళ్ళని ఒక పక్కదారి పట్టిస్తూ నీ ఇష్టం వచ్చిన డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి నువ్వు ఒక దుకాణం పెట్టుకుంటే నీ ఇష్టం వచ్చిన చోట దుకాణం పెట్టుకో. మా దాంట్లో దుకాణం పెట్టుకున్నావు. దుకాణమే ఇది. ఫైనాన్షియల్ అండి. మరి టర్న్ ఓవర్ ఎక్కడ జరుగుతుందో చెప్పండి. తిరుపతి తర్వాత జరిగే హైయెస్ట్ కలెక్షన్ పాయింట్ ఎక్కడ జరుగుతున్నది? షిరిడీలోనే జరుగుతున్నది. వెరీ బిగ్ బిజినెస్. అంటే ఇప్పుడు మీ ప్రాబ్లం అదేనా? షిరిడీ సంస్థానికి ఎక్కువ డబ్బులు వచ్చి పడతాయి. డబ్బులు కాదు. మీ హిందూ ధర్మానికి సంబంధించిన దాంట్లో ఏదైతే వేద ప్రోక్తమైనది, శాస్త్ర సమ్మతమైనది, ఉపనిషత్తుల సమ్మతమైనది ఏ ప్రచారం జరగాలో అది జరగకుండా అల్లా మాలిక్ అల్లా మాలిక్ అల్లా మాలిక్ అంటూ ఉంటే అన్ని మతాలు సమానం అంటే ఒక పక్క హిందూ దేవతలు మొత్తం సర్వనాశనమై దేవాలయాలు ఇది చేస్తుంటే నీకు సంబంధించిన దాంట్లో అందరూ సమానం అని అనుకుంటూ మమ్మల్ని మభ్య పెట్టడానికి ఎన్నాళ్ళు ప్రయత్నం చేస్తారు మీరు? అదే నేను అనేది. ఎవరికి వాళ్ళు చెప్తారు కహాని, బ్రాహ్మడికి పుట్టాడు, బ్రాహ్మడికి ఆయన ఎవరు చెప్పాడు అసలు? కాదు, ఎక్కడ అంగరంగ వినాయక విగ్రహాలు కాస్త లక్ష విగ్రహాలు. ఏమంటే వినాయక చవితి చేయటానికి ప్రతి దేవాలయంలో సాయిబాబా విగ్రహం పెట్టడానికి సంబంధం లేదు. ఓకే, మీరు సత్యనారాయణ గారు ఒక మాట, ఇప్పుడు బుద్ధ కృష్ణ అన్నారా, బుద్ధరామ్ అన్నారా, సాయిరామన్ ఎందుకు అన్నారు అంటున్నారు. ఎవరు అన్నది? క్రిస్టియన్స్ వచ్చి అన్నారా? మనమే అన్నాం. నా పాయింట్ అదే కదా. ఆయనకి మేము చెప్పేది అదే. ఆయనకి సంబంధించినంత వరకు మనకి ఎవరికి వాళ్ళు, ఆయన హిందూ అని చెప్పాడు కదా, హిందూ అని చెప్పాడు, సాయిరామ్ అంటున్నాడు. నువ్వు రాముడికి ఈ దేశంలో పవిత్రమైన స్థానం ఉంది కాబట్టి రాముడి పేరు వాడుకుని నువ్వు లబ్ధి పొందటం కోసం సాయిరామ్ ఏంటి? సార్ ఒక్క మాట చెప్పాలి సార్. వీళ్ళు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, సచ్చరిత్ర తెలుసో లేదో నాకు తెలియదు. వీళ్ళు ఒక్క మాట పట్టుకున్నారు, బాబా ఎందుకంటే అసలు తెలియదు. నేను చెప్తా, తెలీదా నిజంగా? ఖచ్చితంగా తెలియదు. తెలిస్తే వాళ్ళు ఇట్లా మాట్లాడరు, తెలిస్తే మాట్లాడరు. చెప్పండి, చరిత్ర ఎవరు రాశారు? ఎవరు రాసేదండి? బాబా దగ్గర భక్తుడు రాశాడు. ఎవరు రాస్తారు? బాబా కూర్చొని రాస్తారు. వాళ్ళకి పేరు కూడా తెలియదు. చరిత్ర ఎవరు రాసిన పేరు వాళ్ళని తీసుకొని సాయిబాబా గురించి మాట్లాడమంటే పని కాదు సార్. బాబా అల్లా మాలిక్ అన్నారు ఒక్క మాట అంటున్నారే, నేను 50 చూపిస్తా సాయిబాబా హిందుత్వానికి సంబంధించి చేసినవి. బాబా సందర్భంలో పాట పాడతారు, ఏమంటే రామ్ తేరామ్ ఆవోజీ గొనియాసే ఊది లావోజీ అని పాడుతున్నారే రామచంద్రుడు. మాత్రం అదేం వినిపించలేదా వీళ్ళకి? షిరిడీలో చరిత్ర గారు, ఇప్పుడు భక్తి ఉద్యమంలో భాగంగా చాలామంది సాధు సంతలు ఉన్నారు. మీరు ఇంతకుముందు గురు పరంపర గురించి చెప్పారు కదా. పరంపరలో వచ్చిన వాళ్ళే గురువులు అనుకుంటే చాలా కష్టం. ఎందుకంటే శంకరాచార్య స్థాపించిన 4 ఆమ్నాయ పీఠాల్లో వచ్చిన గురువులే గురువుల కింద ఉండాలి. కానీ ఇప్పుడు మనకి థౌజండ్స్ ఆఫ్ గురువుస్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్.
వాళ్ళలో మంచివాళ్ళు ఉంటారు, వాళ్ళలో సనాతన ధర్మాన్ని చెప్పమనే వాళ్ళు ఉంటారు, నేను పరంపర గురువుని కాదు కానీ ఫాలో చేయండి అని చెప్పేవాళ్ళు ఉంటారు, వాళ్ళని అనుసరించే వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది ఉన్నారు. ఇన్ విచ్ సాయిబాబా ఒకరు ఎందుకు కాకూడదు? ఇప్పుడు అంటే చాలా, ఇప్పుడు మన హిందుత్వంలోనే అనేక ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టుకొని ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ దాని వెనక ముస్లింల హస్తం ఉందని అందరికీ తెలుసు. నేను అందరి పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడా నాకంటే జ్ఞానం ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ కూడా నేను అడుగుతూ ఉన్నాను, మరి సాయిబాబా విగ్రహాలు పెడుతున్నప్పుడు నేను వీళ్ళ తరపునే మాట్లాడుతున్నాను, అప్పుడు ఎందుకు అడ్డుకోలేదు? ఇప్పుడైనా కానీ చెప్తున్నాను, గురు పరంపర లేకపోతే అండి మన వేద పురాణాలన్నీ శ్రవణం ద్వారానే అందించబడ్డాయి మనకి. కాబట్టి గురు పరంపర మనకు ఖచ్చితంగా కావాలి. గురువు దేవుణ్ణి చూపిస్తాడు, దేవుడి యొక్క అవధూతలాగా. అంటే మనకి ఎంతో మంది అవధూతలు కూడా మనకి ఇప్పటికీ కనిపిస్తూ ఉంటారు. అది నమ్మకం ఉంటుందా లేదా అనేది తర్వాత సంగతి, జరుగుతుందా లేదా అనేది తర్వాత సంగతి. నేను అనేది ఏంటిదంటే గురు పరంపర అనేది తప్పకుండా కావాలి మనకి. మన సనాతన ధర్మం గురు పరంపర మీదనే ఆధారపడి ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి పురాణాలు చదివి దాన్ని అర్థం చేసుకునే శక్తి అనేది ఉండదు. ఇప్పుడు మరి సాయిబాబా గురు పరంపర కాదు కదా, ఇప్పుడు దాన్ని ఎలా తీసుకోవాలి? నేను చెప్పబోతుంటేనే సారు గట్టి గట్టిగా అరిస్తే నేను ఆగిపోయా. అంటే నేను అనేది సరే సాయిబాబాని ముస్లిమే అనుకుందాం అంటున్నారు, సరే సనాతన ధర్మంలో ముస్లిం కానే కాదు, సాయిబాబా ఏ మతానికి సాయిబాబా జన్మతః ఒక ముసల్మాన్ కాదు, జన్మతః కూడా ముసల్మాన్ కాదండి. అసలు సాయిబాబా హిందువా ముస్లిం అని ఒప్పుకొని వచ్చినారు. మతానికి సంబంధం లేదంటే మానవ జాతి మొత్తం మతంతోనే ముక్కలైపోయి చెక్కలైపోయి ఈ రోజున ప్రపంచం మొత్తం తగలబడే స్థితికి వచ్చింది మనం చూస్తా ఉన్నాం. మానవత్వమే మరిచిపోయి రాక్షసత్వం ప్రజ్వలిస్తుంది మత కారణంగా. సర్వమత సమానత్వాన్ని తీసుకురావడానికి సాయిబాబా చూసింది. ఆయన ఏ మతానికి సంబంధించిన వారు కాదు, ఆయన మతం మానవత్వం. సర్వమతాన్ని తీసుకొచ్చి ఏకం చేస్తున్నాడు కదా. మరి సాయిబాబాను క్రైస్తవులు ఎందుకు పూజించారు, యూదులు ఎందుకు పూజించారు, బౌద్ధులు ఎందుకు పూజించారు? సర్వమత స్థాపకుడు కదా. ఏం మాట్లాడతాడండి ఆయన? ఆయన తెలివైనోడా? సంబంధించిన వాడు కాదు. సమాజంలో మతం లేని వాడు ఎవడైనా ఉన్నాడా? ఒకసారి అడుగుదాం సచిన్ జీ. సచిన్ జీ చెప్పండి సార్, ఏ మతానికి సంబంధించిన అది చెప్పండి. ఒక్క నిమిషం అదే చెప్తున్నాను, మీరు క్లియర్ గా చెప్పండి. सिर्फ हिंदू आते हैं ना टेम्पल को, क्रिश्चियंस आते हैं क्या, सिख्स आते हैं क्या, बौद्ध बुद्धिस्ट आते हैं क्या शिरडी टेम्पल को? साई बाबा मंदिर में मैक्सिमम लोग हिंदू आते हैं। साई बाबा मंदिर में कोई भी आ सकता है, लेकिन साई मंदिर की सारी पूजा विधि जो है वो हिंदू धर्म के। एक बात सुनिए, आप शिरडी संस्थान का लोगों में हाँ क्रॉस रखा ना? किसने रखा? ये सब गलत है, मैं वही बोल रहा हूँ। ये सब गलत बता रहे। ये सब लोगों को आप शिरडी लेकर आइए, मैं इनको जरा साई बाबा समझाता हूँ जरा इनको। सारे अधर्मी सनातन 100% సాయిబాబా గుళ్ళల్లో మీకు శిలువ అర్ధచంద్రాకారం లేదని చెప్పండి. మీరు చెప్పింది ఒప్పు. సిగ్నల్స్ చూడలేదు. సత్యసాయి దాంట్లో మాత్రం 3 ఉంటాయి ఎక్కడ చూసినా. అయితే ఒకటి సత్యసాయి షిరిడి సాయిబాబా ఇద్దరిని జోడించి పెట్టుకున్న వాళ్ళు మాత్రం ఆ సింబల్స్ 3 పెడుతున్నారు. చెప్పంటారా? స్తూపం ఒకటి నిర్మించారు లెండిబాగ్ లో, ఆ స్తూపం మీద ఓంకారం ఉంటుంది. నేనంట అది సాయిబాబా తత్వానికి వ్యతిరేకమే. ఆయన ఏ మతాన్ని ప్రోత్సహించలేదండి, ఆయన మానవత్వాన్ని ప్రోత్సహించారు. నువ్వు ఏ మతానికి సంబంధిస్తే ఆ మతంలో నువ్వు చక్కగా వెళ్ళు నాయన అని చెప్పారు. ఒకటి ఇట్లాగే మతం మార్చుకొని తీసుకొచ్చాడు. ఎవరు? ఒక ముస్లిం. సాయిబాబా ముస్లిం అని భ్రమలో ఇప్పుడు ఎట్లా ఉన్నారు జనాలు, అప్పుడు అట్లా ఉన్నారు. మార్చి తీసుకొని వస్తే గొప్పగా చెప్తాడు సాయిబాబాకి, బాబా నేను ఇతని మతాన్ని తీసుకొచ్చానంటే మార్చిన ముస్లిం నేవల్లా మార్చుకున్న వాడు చంప పగలగొట్టి సాయిబాబా అబ్బను మార్చుకుంటావరా అని చెప్పారు సాయిబాబా. మతం మార్పిడికి వ్యతిరేకం సాయిబాబా. ఒక రకంగా మత మార్పిళ్ళు
కొంతవరకు తగ్గిన హిందూ ధర్మంలో ఉంటే దానికి కారణం సాయిబాబా. ఎందుకంటే అక్కడేమి నియమ నిబంధనలు లేవు. విల్ యూ యాక్సెప్ట్ దిస్? సంఘ సంస్కర్తగా లోకంలో ప్రపంచంలో మతం లేని వాడు ఎవడైనా ఉన్నాడా? సాయిబాబా తప్ప ఆయన చెప్పిన సాయిబాబా తప్ప మతం లేని వాడు ఎవడైనా ఉన్నాడా? ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒక మతానికి చెందినవాడు. అందరి దేవుళ్ళు సమానమైనప్పుడు సాయిబాబా మా దేవుళ్ళ మధ్యలో ఎందుకు ఉండాలి? ఆయన సపరేట్ గా ఉండండి. ఆయనకి కెపాసిటీ సాయిరామ్ అని ఎందుకు పెట్టుకోవాలా? ఆయన మా దగ్గర ఉండొచ్చు కదా. సాయిరామ్ అని ఎందుకు పెట్టారంటే బాబా రాముడిగా దర్శనం ఇచ్చారు కదా. సాయిరామ్ రాశాడు తెలియదు. గుర్రం ఎక్కడో పోయి ఉంటే గుర్రమైన కళ్ళలో కనిపించి పలానా దగ్గర ఉన్నది అని చెప్తే ఈయన కొట్టుకుంటే గుర్రాన్ని కొడితే మేస్తున్న గుర్రాన్ని అక్కడ ఎవడో ఒకడు కొడితే ఈయనకి దెబ్బ తగిలింది. మహిమలు అనేవి సర్వసాధారణం కదా. అదే మహిమ నేను చెప్పిన. ఆయన గుర్రాన్ని కూడా దర్శించండు. విన్నారా? అంటే గుర్రమ్మ గాడిద రెండు డిఫరెంట్. గుర్రం గాడిద ఏకమైన వ్యక్తికి మనం ఏం చెప్తాం సార్? అలా కాదు, అలా కాదు. మీరు ఎట్లాంటి అంటే ఒక వ్యక్తి కాళ్ళ దగ్గర దేవతే విగ్రహాలు పెట్టారు. పెద్ద మానవత్వం సంబంధించిన వాళ్ళు వచ్చారు. కృష్ణుడు రాముడు సైతం చిన్న ఉడుతని, పక్షిని, ఆవుని వీటన్నిటితో రిలేట్ అయి ఉన్న వాళ్ళు. పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. ఇది డిబేట్. దేవుడు అవటం ప్రాబ్లం కాదండి. వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళ గురించి కూడా ఇక్కడ ప్రాబ్లం కాదు. ఇదంతా వచ్చేటప్పటికి ఎవరి ఇంట్రెస్ట్ ఉండే బట్టి వాళ్ళు వెళ్ళొచ్చు. ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వేదాలకి మూలమైనటువంటి గణేశుణ్ణి, సరస్వతి దేవిని, లేకపోతే శివుణ్ణి కానీ వాళ్ళ పాదాల దగ్గర పెట్టి పూజించకుండా ఉంటే బెటర్. ఎందుకంటే ఇది ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు సార్. అది ఎవరైనా కనీసం ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. ఇవి చేయాలి. మీరు ఒక పిలుపునిస్తారా? తప్పకుండా ఇట్లాంటివి చేయొద్దని పిలుపునిస్తారా? నేను చేసిన వీడియోలో కూడా నేను తప్పకుండా మెన్షన్ చేశాను. ఎందుకనంటే ఆది శంకరాచార్యులు మనకి ఇచ్చినటువంటి సనాతన ధర్మంలో నువ్వు ఒక దేవుడిని కాదు 4-5 రూపాయలని పూజించుకోవచ్చు. అయితే ఆయన ఏమన్నారంటే ఎవరికి ఇవ్వవలసినటువంటి సముచితమైన స్థానం వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పారు. నాకు తెలిసి చాలా వరకు దేవాలయంలో సాయిబాబా గుళ్ళో ఏం చేస్తారంటే విఘ్నేశ్వరుని ఎంట్రన్స్ లో పెడతారండి, దత్త భగవాన్ ఒక చోట పెడతారు. అట్లా వాళ్ళ ఇష్టమూర్తిని పెట్టుకోవడం దోషమా అండి? కానీ అవమానపరంగా పెట్టడం అనేది తప్పు. దీనికి ఒక ఉదాహరణ చెప్తా. సాయిబాబా సచరిత్రలో జరిగింది, మీరు వింటే నేను చెప్పగలను సార్. సాయిబాబా ఒక సందర్భంలో ద్వారకామాయిలో ఉండగా విపరీతమైన వాన పడుతుంది సార్. ద్వారకామాయి పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కట్టింది కాదు. ఎప్పుడు సాయిబాబా దగ్గర ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉండేది, చరిత్రలో ఉంది. కావాలంటే తీసి చూడండి, నేను చూపిస్తా. బివి నరసింహస్వామి గారు రాసింది అట్ట ఉంది. ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటే అది అవతల పక్క ఉంటే భక్తులు అంటారు, బాబా కొంచెం ఆంజనేయ స్వామిని పక్కకు జరిపి మీరు అవతలకి జరగండి, మీ మీద వర్షం పడుతుంది కదా అని చెప్తారు. బాబా ఏమన్నారంటే ఆ విషయంలో, ఆంజనేయ స్వామి స్థానంలో మనం కూర్చోకూడదు నాయన, వర్షం పడితే పర్వాలేదని చెప్పారు. ఏం అర్థమవుతుంది సార్ ఇవి? అది చదివితేగా ఏమండి సచ్చరిత్ర రాసిన వాళ్ళు ఎవరో తెలియదు, బాబా గురించి ఏం రాశారో తెలియదు. గుర్రం గాడిద ఏకమైన వాళ్ళని తీసుకొచ్చి పెడితే మేము ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి? నేను ఏమనుకున్నానంటే దీనికి వస్తున్నందుకు కనీసం రెండింటికి ఒక సమన్వయం. వీళ్ళు అజ్ఞానంతో మాట్లాడేటువంటి ఆరోపణలు తప్ప దానిలో ఒక్క ఆరోపణలో కూడా నిజం లేదు. కోటి బ్రహ్మాండ నాయక అని అంటారు. ఇప్పుడు ఈ మధ్య నేను వింటున్నా ఈ యొక్క మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ యాక్చువల్గా విష్ణుమూర్తికి సంబంధితమైనటువంటి మంత్రాలు. ఇది ప్రతి ఒక్కరికి కామన్ తెలిసినటువంటి మంత్రాలు. కానీ ఈ యొక్క మంత్రాలను కూడా వచ్చేటప్పుడు సాయిబాబాకి ఆపాదిస్తున్నారు. దాని తర్వాత సాయిబాబా సత్యనారాయణ వ్రతం, సాయిబాబా సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు, సాయిబాబా అష్టోత్తరం, ఇవన్నీ మంత్రాలు. ఇప్పుడు సాయిబాబా సనాతన ధర్మంలో లేనటువంటి ఆయనతో నా జీవితం, నేను బాగున్నాను. నాకు అట్లాగే నా పుట్టుక నుంచి కూడా ఏ హిందువు కూడా ఒక దేవుడిని పూజ చేయరండి. చక్కగా రాముని వారిని పెట్టుకుంటాం, విష్ణుమూర్తిని పెట్టుకుంటాం, శివుణ్ణి పెట్టుకుంటాం. పెట్టుకున్నప్పుడు ఆ మంత్రాలు ఇప్పుడు కాలాయన మహా అని ఒక మంత్రం సార్, ఆల్మోస్ట్ అందరి అష్టోత్తరాల్లో ఉంటుంది. ఏమిటి దాని అర్థం? కాలాన్ని దాటిన వాడు అని. సాయిబాబా కాలాన్ని దాటిన వాడు అనేటువంటి ప్రత్యక్ష సాక్ష్యాలు బోల్డ్ ఉన్నాయి. ఆయన మహాసమాధి చెంది 3 రోజులు అయిన తర్వాత ఈ సృష్టిలో జీసస్ విషయం చెప్తారు, అది ఎవరికి తెలియదు. యాక్చువల్గా ఒకసారి కనిపించిపోయారని చెప్తారు, కానీ దీనికి ప్రూఫ్ ఉంది సార్. అమెరికన్ డాక్టర్స్ వచ్చి వెరిఫై చేసి బాబా దేహంలో ప్రాణం లేదని నిరూపించిన తర్వాత 72 గంటల సమాధి తర్వాత బాబా లేచి మళ్ళీ 30 సంవత్సరాలు ఉన్నారు. ఇంతకన్నా ఏం కావాలి సార్ చూసేవాడికి? ద్వేషం కక్కేవాడికి మనం ఏం చెప్పలేం, కానీ తెలియకపోతే తెలుసుకోవాలన్నవాడికి ఎవరు చెప్పొచ్చు. సరే, ఇది వాదన కాదు సార్. బాబా గారు ఎలా మరణించారు? అందుకని ఊరికి అరిస్తే మనం ఏం చెప్తామండి? చెప్పండి. బాబా గారు ఎలా మరణించారు తెలుసా మీకు?
ఈ గాట్ టైఫాయిడ్ వైరల్ ఫీవర్, మలేరియా లాంటి ఒక ఇది వచ్చింది యాక్చువల్గా. దాని తర్వాత ఆయన విజయదశమి రోజు ముందు రోజు నుంచి ఆయన భక్తులను చూడడం మానేశారు. తర్వాత జీవ సమాధి అనేది అవ్వటం జరిగింది అనమాట. అంటే అతను కూడా మానవ మాతృడే. ఆయన ఇప్పుడు కూడా ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒకటి, ఆయన ఎప్పుడు దేవుడిగా తనని తాను ఎప్పుడు ఆపాదించుకోలేరు. వీళ్ళు వారిని ఆపాదించారు అంతేగాని తను ఎప్పుడు తనని దేవుడిగా ఎప్పుడు చెప్పుకోలేదు. ఇంకోటి ఏంటంటే వైరల్ ఫీవర్ వచ్చిన తర్వాత ఆయన చనిపోవడం జరిగింది. ఇది ఏంటి, ఆయన చనిపోయింది ఎప్పుడో పూర్వ దాన్ని ఏమంటారు, క్రీస్తు పూర్వం కాదు. అప్పటికి మెడిసిన్స్ ఉన్నాయి. దాని తర్వాత బ్రిటిషర్స్ ఇండియాలో ఉన్నారు, యాక్టివ్గా కూడా ఉన్నారు. ఆ టైంలో ఆయన ఫొటోస్ కూడా మనం అందరం చూస్తూ ఉన్నాం కాబట్టి సో ఇట్ ఈస్ ఎ క్లియర్ ఎవిడెన్స్. ఆయన మానవ మాత్రుడు దేహాన్ని విడిచారు. నేను ఆయన జీవ సమాధి అయిపోవడం గురించి నేను మాట్లాడట్లేదు. ఆయన జీవ సమాధి అయిపోయి ఉండొచ్చు, కానీ ఆయన చనిపోయినటువంటి విధానం బట్టి మటుకు ఈ రోజుల్లో ఇంటర్నెట్లో మీరు కొట్టినా సరే మీకు ఆయన ఎలా డిసీజర్ అయ్యాడో దాని గురించి క్లియర్గా ఉంది. దాంట్లో దోషం ఏముంది అంటున్నాను నేను. దాంట్లో దోషం ఏమలేదు, ఆయన మరణించారని చెప్తున్నారు. ఏమన్నారంటే మీరు బట్టలు మార్చుకున్నట్టు మతాన్ని మార్చుకోకూడదు, దైవాన్ని మార్చుకోకూడదు అన్నాడు. మనము మన మతాన్ని మార్చుకోవటం, మన దైవాల్ని మార్చుకొని మన దైవాల్ని అవమానపరంగా చేస్తున్నారని బాధ తప్పితే మీ ఇష్టం వచ్చిన దైవాన్ని మీరు పోషించుకోండి, మీరు ఇష్టం వచ్చిన గుడి కట్టుకోండి, సాయిబాబా మతం పెట్టుకోండి, ఎవరి అభ్యంతరం లేదు. ఇది ప్రజాస్వామ్యం, అందరూ అన్ని చేయాలి. ఎవరు సాయిబాబా అంటే సాయిబాబా మాకేం శత్రువు కాదు, సాయిబాబా ఎవరో తెలియదు మాకు. మా మతానికి సంబంధించిన దేవాలయాలలో మా శివుడి పక్కన పార్వతి పక్కన అవి పెట్టడం సభ్యత కాదు. అంటే ఏ కాంపౌండ్ లోనూ కూడా పెట్టకూడదు. ఏమంటే నేను ఆది శంకరాచార్యులు పరమ గురువు, జగద్గురువు, ఆయన విగ్రహాలు పెడుతున్నారా? వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, వీళ్ళందరినీ పెడుతున్నారా? ఇది ఎవరైతే దేవాలయాలు ఉన్నాయో కడుతున్నారో వాళ్ళకి పరిజ్ఞానం ఇట్లా ఉంది కాబట్టి అట్లా ఉంది. వాళ్ళకి కనీసమైన పరిజ్ఞానం లేదు. హిందూ ధర్మం గురించి పరిజ్ఞానం ఉంటే బ్రహ్మ విగ్రహాలే ఎక్కడ ఉండవు, వ్యాసుడు లేడు అంటే గురు పరంపరలో ఉండేటువంటి వారు ఎవరి ఇష్టం అన్నది వాళ్ళు పెట్టుకోవచ్చు అన్నారు. మాకు అభ్యంతరం, మేము మొదటి నుంచి కూడా అదే చెప్తున్నాను నేను. మీరు సాయిబాబాను మేము దేవుడు కాదు అని మేము అనట్లేదు, సాయిబాబాను పూజించొద్దని మేము అనట్లేదు, సాయిబాబాను మీరు కొలువద్దని అనట్లేదు, మీ ఇండ్లలో పెట్టుకోవద్దు అనట్లేదు. పెద్ద పెద్ద బ్రహ్మాండమైనటువంటి మందిరాలు నిర్మాణం చేసుకొని మాకు అభ్యంతరం లేదు. మా అభ్యంతరం ఒకే ఒకటి, హిందూ దేవాలయాల్లో సాయిబాబాను విగ్రహ స్థాపన కానీ మా ఆవరణలో కానీ ఉండదు. సనాతన రక్షాధారులు కూడా ఇదే చెప్తోంది, సాయికి మాకు ఎటువంటి ఆబ్లిగేషన్స్ లేవు, కాకపోతే ఈ టెంపుల్లో ఉంచొద్దు అంటున్నారు. పెట్టింది ఎవరు? పెట్టిన వాళ్ళు ఎవరంటే ఎట్లా ఉంది? సరి చేసుకోమా? బ్రిటిషర్స్ 200 సంవత్సరాలు మనం పరిపాలన చేసిండ్రు, 90 సంవత్సరాలు స్వతంత్ర పోరాటం మనం చేసి బలిదానాలు అయినాం. 200 పరిపాలన చేసిన తర్వాత మళ్ళీ 90 సంవత్సరాలు మనం ఎందుకు స్వాతంత్ర సమరం చేయాల్సి వచ్చింది? జరిగిపోయిన తప్పును సరిదిద్దుకోవటం జరుగుతుంది అంతే. విగ్రహాలు తెస్తే తప్పు సరిపోతుందా? కానీ సత్యనారాయణ గారు, జగతయ్య గారు, ఇప్పుడు సనాతన రక్షాదళి ఎవరైతే ఈ విగ్రహాలు తీశారో వారణాసిలో టెంపుల్స్ నుంచి, పెట్టింది కూడా వాళ్ళేనని చెప్తున్నారు. అక్కడ పూజారులు వాళ్ళుని సార్, పూజారులు చెప్తారు సార్. ఇలా షిరిడీలో ఉన్న పూజారు ఒక విచిత్రం సార్, హిందూ సమాజాన్ని ఎంత భ్రష్టు పట్టించండి. సత్యనారాయణ స్వామిని పక్కన పెట్టి సాయిబాబా వ్రతం అని చెప్తున్నారు సార్. ఇది ఎంత దౌర్భాగ్యం సనాతన సంస్కృతికి. అంటే మన బ్రెయిన్ లో ఏమి లేదు సార్, ఖాళీ చేసిపోయినారు. ముస్లింలు క్రైస్తవులు ఇద్దరు కలిసి బ్రెయిన్ వాష్ చేసిండ్రు. దాన్ని మన పరిపాలన కూడా అంతే కొనసాగింది ఇప్పటి వరకు. విన్నావా? కాబట్టి సాయి గాయత్రి ఏంటి సార్, సాయి చాలీసా ఏమిటి సార్? ఇది ఎంత విచిత్రమైంది, ఎంత అవమానపరుస్తున్నారు, ఎంత దరిద్ర సనాతన సంస్కృతి. మా బాధ సార్, మా ధర్మాన్ని కరెక్టేనా? సాయి వ్రతాలు, సాయి చాలీసాలు, సాయి మన సాయి చాలీసా, సాయి మంత్రాలే కాదండి, యేసు చాలీసాలు, యేసు మంత్రాలు ఇవి కూడా వచ్చాయి, యేసు గాయత్రీలు కూడా వచ్చాయి. ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ రచించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. అది చదువుతున్నారు, పారాయణం చేస్తున్నారు. వాళ్ళ కర్మ తీరుతోందో లేకపోతే అంతటితో వాళ్ళ కర్మ అయిపోయి వాళ్ళు బాగుపడుతున్నారో తెలియదు. కాకపోతే నేనేది ఇప్పుడు మనం డిబేట్లో చెప్పినంత ఈజీ కాదు.
సరే ఈజీనే అనుకుందాం, ఇంత మాట్లాడుతున్నాం మనం. ఏ మాత్రం హైదరాబాదులో ఉన్న సాయిబాబా గుళ్ళల్లో చిన్న చిన్న కింద ఉన్న కాళ్ళ దగ్గర విగ్రహాలని మనం వెళ్ళి తీయించాలి, మాటలు కాదు, తీయించాలి. తీయించండి, మనం మొదలు పెడతాం ఇప్పటి నుంచి. తీయించండి అని అనేది, అది చెప్పి తీయించండి, అది చెప్పేది. వ్యక్తిగతంగా ఎవరు తీయరు సార్, మీరు చర్చ పెట్టేది ఎందుకు? లోకానికి అందరికి తెలియచేయాలని టీవీ9 ఛానల్ వాళ్ళు చెప్తున్నారు, చర్చ పెట్టారు. టీవీ9 వాళ్ళకు 30 దేవతలకు మీకు ఎప్పుడు అండలు ఇవ్వాలి, ఆశీర్వాదం ఇవ్వాలి. నమస్కారం. మీ పాయింట్, మీ క్వశ్చన్ ఏంటి? ఇప్పుడు సాయిబాబా విగ్రహాలు ఇండివిజువల్ గా చెప్తున్నారు. ఇండివిజువల్ కాదు, అందరూ అంటున్నాను నేను. అందరూ అంటున్నాను. 90 సంవత్సరాలు స్వతంత్ర పోరాటమే చేసినాం సార్. 1000 ఏళ్ళ మహమ్మదీయులతోటి పోరాటం చేసినాం. దీని కొరకు కొన్ని సంవత్సరాలు చేస్తాం. సో దీన్ని కొనసాగిస్తామంటారు? కొనసాగది, అంతమయ్యే వరకు స్వతంత్రం వచ్చే వరకు బలిదానాలు కాలేదా? హిందూ సమాజం ఎప్పుడు బలిదానాల కుంపట, ఇది ఎప్పుడు బలిదానాలకు వెనక్కిపోదు హిందూ సమాజం. ఓకే, రమాదేవి గారు కంటిన్యూ చేయండి మీరు. ఓకే, ఇప్పుడు మనం అది మొదలు పెడదాం. నేనే తప్పు అది మాత్రం. శివుడి విగ్రహాలు, వినాయకుడి పాదాల దగ్గర ఉండకూడదు. మనం ఒకవేళ గురువు అనుకుంటున్నా, నేను చెప్పిన గురు పరంపర అనుకున్నా, గురువు కూడా దేవుడు తర్వాతే కదండి. దేవుడు తర్వాతే కాబట్టి పాదాల దగ్గర పూజ చేసేవి ఎవరైనా టీవీ ఛానల్ చూస్తున్న వాళ్ళైనా, ధర్మకర్తలైన గుడికి ఆ సాంప్రదాయాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా తీసేయండి. లేదు, వెళ్ళండి, వెళ్దాము. ఒక్కళ్ళు ఏదో ఈ నలుగురే, ఈ ముగ్గురే వెళ్ళి చేయాలనేది కాదు. ఇప్పుడు స్వాతంత్ర సమరం కొన్ని లక్షల మంది పాల్గొన్నారండి సమరం కోసం, దేశాన్ని మన చేతుల్లోకి తీసుకోవడానికి. ఇప్పుడు కూడా కొంతమందిలో అవేర్నెస్ తీసుకురండి. సపరేషన్ ఎందుకు చేస్తున్నారు? తప్పు కదండి, మీరు విభాగం చేస్తున్నారు, అది మంచి ఆలోచన కాదు కదా. హిందూ ధర్మం సనాతన రక్షాదళ్ అంటుంది అదే. మీ సాయి ఎవరైనా లేదు, మీరు మా గుళ్ళల్లో ఉండొచ్చు, వేరే చోట పెట్టుకోండి అంటున్నారు. సార్, హూ ఇస్ రక్షాదళ్? మనకి రాజ్యాంగం ఉంది, మనకి లా ఉంది, మనకి ఉన్నాయి. వాళ్ళు వచ్చి తీసేయటం, వీళ్ళు వచ్చి పెట్టమంటే పెట్టేస్తారండి. ఇక్కడ 2 మార్గాలు ఉన్నాయి సార్. ఒకటి ఏంటంటే శాస్త్రీయ ప్రకారం కట్టిన గుళ్ళు, ధ్వజస్తంభాలు, అది ఒక సెక్షన్ అండి. అది శాస్త్ర ప్రకారం చేస్తారు. తిరుపతి కానివ్వండి, సింహాచలం చేస్తారు. తర్వాత కాలంలో భక్తులు ఎప్పుడైతే ఓవర్టేక్ చేశారో, అంటే భక్తులు అంటే తుకారాం, రామదేవ్, మహానుభావులు అంతా కూడా ఎప్పుడైతే ఈ భక్తి ఉద్యమాలు వచ్చాయి తర్వాత కాలంలో, ఆ కాలంలో ఏమైందంటే ఈ శాస్త్రీయతకి పోయింది. భక్తి ప్రధానం. భక్తి అంటే ఏంటి సార్? ఎమోషన్. శాస్త్రం అంటే సైన్స్. సైన్స్లో లెక్కలు ఉంటాయి, భక్తిలో లెక్కలు ఉండవండి. అక్కడ వచ్చినటువంటి ఒక పొరపాటే తప్ప అదేదో వాళ్ళు అవమానించాలనో, వీళ్ళు ఏదో కించపరచాలనో చేసేటువంటి వ్యవహారం కాదు. ఈ డిబేట్కి చాలా కాలం ముందే నేను చెప్పా, కొంతమందికి సాయిబాబాకి వేరు వేరు అలంకారాలు వేస్తున్నారు, అది చాలా అసహ్యకరమైన పని, ఆ పని చేయకండి అని చెప్పా. ఎందుకో తెలుసా అండి? సాయిబాబాని సాయిబాబాగానే ఉంచండి. మీకు ప్రేమ ఉందనుకోండి, అమ్మవారి మీద ప్రేమ, అమ్మవారి విగ్రహం పెట్టుకోండి, మనకు ఆ సదుపాయం ఉన్నది. సనాతన ధర్మంలో నీకు ఇష్టమైనటువంటి మూర్తిని నీకు ఇష్టం వచ్చినట్టుగా పూజ చేయటం అనేది భక్తిలో ఉంది, శాస్త్రంలో లేదు. శాస్త్రంలో నా ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. సో టెంపుల్స్ లోంచి సాయిబాబా విగ్రహం తీయాల్సిన అవసరం లేదంటారు? అవసరం ఏముంది? ఎందుకు తీయాలి? ఏం కారణం చెప్పండి? దానివల్ల ఏం నష్టం, ఏం ప్రమాదం జరిగింది అక్కడ? ఓకే, ఏం అవమానం జరిగింది? అంటే అవమానం అని కాదు, సనాతన రక్షాదళ్ ఏమంటుందంటే, సార్ సనాతన రక్షాదళ్ నిన్నగా మనం పుట్టుకొచ్చిందండి. మీరు కూడా 200 సంవత్సరాల క్రితమే వచ్చారని చెప్తున్నారు కదా. సాయిబాబా సమాధి అయిన తర్వాత కూడా కాదు, 2-3 దశాబ్దాల సనాతన ధర్మం ఆది నుంచి కూడా సాయిబాబా పుట్టి 200 ఏళ్ళు అయింది. సనాతన ధర్మం వింటనే చెప్తా. కోట్ల సంవత్సరాల నుంచి అనాదిగా ఉన్న సనాతన ధర్మంలోనే నీకు ఇష్టమైనటువంటి దేవతారాధన నీకు ఇష్టం వచ్చినట్టుగా భక్తి మార్గంలో చేసుకునేటువంటి అవకాశం ఉన్నదా లేదా చెప్పండి? పేర్లు పెట్టుకున్నా, ఎట్లా చెప్తారు? ఎన్ని ఆకారాలు పెట్టుకున్నా, ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టుకున్నా మా కొంపలో మాకు ఆనందం. కానీ పరాయి కొంపవాడు మా దగ్గరకు వచ్చి మా పద్ధతిని అనుసరించి లేకుండా మమ్మల్ని పూజించడమే. పీఠాల్లో 2 పీఠాలకి అధిపతి అయిన ఈ మధ్య కాలం చేశారు ద్వారకా పీఠాధిపతి. ఆయన కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకించారు సాయిబాబాని. సాయిబాబా వ్యతిరేకించినట్టే ఇప్పుడు నేను చెప్పినట్టే, మనకి రిలేట్ కాదు, ఈ గుళ్ళల్లో ఉండకూడదు, లేకపోతే ఈ గుళ్ళ దగ్గర ఆయన పాదాల దగ్గర ఈ విగ్రహాలు పెట్టకూడదు. సో కొంచెం ఒకంత ఎక్కువే చెప్పారు వీళ్ళకంటే కూడా, అసలు పూజించనే కూడదు, ఇది ఎంత చేయకూడదు, పెట్టకూడదు అని చెప్పి పెద్ద ఉద్యమమే జరిగింది. ఒక 7-8 ఏళ్ల క్రితం అనుకుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మేబీ 10 ఏళ్ళు పైన అయినట్టుంది, 10-12 ఏళ్ళు అయినట్టుంది. నేనే ఒక రోజు అంతా మార్నింగ్ 10 o'clock మొదలెడితే ఈవినింగ్ వరకు డిబేట్ చేశాం. ఆ రోజు ఆయన శిష్యుల్లో ఒకరైన గోవిందానంద సరస్వతి కూడా టీవీ9 స్టూడియోకి వచ్చారు.
చాలా పెద్ద చర్చ జరిగింది. అవునండి. సీజనల్గా ఇది బయటకు అసలు వస్తూనే ఉంది. ఎక్కడో చోట దీనికి ఏదో ఒక కన్క్లూజన్ రావాలి, లాజికల్ కన్క్లూజన్. మరి ఆమ్నాయ పీఠాల అధిపతులే యాక్సెప్ట్ చేయకపోతుంటే మీరు వీళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా. షిరిడీ సంస్థానం ఈ ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? ఏం చేయాలి సిటీ సంస్థానం? కన్విన్స్ చేయాలి కదా. మీరు చెప్తున్న సో కాల్డ్ మాటలన్నీ వాళ్ళకి చెప్పి కన్విన్స్ చేయగలగాలి కదా. సార్ పీఠాధిపతులు మనం చెప్తే వింటారండి? ఆ, చెప్పండి. వాళ్ళ దగ్గర శాస్త్రం ఉంటుంది కదా, వాళ్ళు పీఠాధిపతులు మంచి, కానీ ఒకటి సార్ చాలా ఒప్పించలేరా? అవమానంగా మాట్లాడుతున్నారు. ఒకటి చెప్పండి, ఆ, ప్రతి సాయి భక్తుడు కూడా హిందూ ధర్మాన్ని గౌరవిస్తాడు, పీఠాధిపతులకు సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడరండి. సంస్కారం ఉంది, సాయి భక్తులకి సంస్కారం ఉన్నది. కాబట్టి మేము ఖచ్చితంగా పీఠాధిపతుల మాటని జవదాటం. అంటే అట్లా అని చెప్పి నువ్వు పూజ చేసేది మానేయమంటే అది మనసుకి చాలా హర్ట్ అయ్యేటువంటి అంటే విషయం. హిందువులు ఎవరు సంస్కారం లేదు. ఆ? దేవాలయాలు ఎందుకంటే కట్టిన వాళ్ళకి సంస్కారం లేదు నీ వారికి దృష్టిలో. వారికి సంస్కారం ఉన్నది. ఏంటి? మిగిలిన దేవి మిగతా భక్తులకు దేవుళ్ళ- సంస్కారం లేదు. మిగతా దేవుళ్ళని పూజించే వాళ్ళ సంస్కారం లేదు. మిగతా వాళ్ళు కాదు. సంస్కారం గురించి మీరు మాట్లాడుతున్నారు. చెప్పాలండి, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నాం. మీరు గాడిద అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మేము మాట్లాడే గాడిదని అన్నా. ఒక్క మాట నీ సంస్కారం గురించి మాట్లాడుతున్నా. ఒకటి సార్, నీ సంస్కారం ఏంది? మన సిద్ధి, ధర్మానికి సాయిబాబా మనం భక్తులకి ఇష్టం సంస్కారం వచ్చినట్టు ఉంది, హిందువులకి సంస్కారం మాట్లాడే లేదా? వాళ్ళు సాయిబాబా మార్గంలో ఎవరు సనాతన లేరండి. దేవుడిగా ఇది ప్రూవ్ చేయాలండి. ఎవరు లేరు. సనాతన దేవుడిగా అది- సనాతనమైన నేను ఒక్క నిమిషంలో ప్రూవ్ చేస్తాను సార్. ఇంతే కదా. ఈ యొక్క నేను వాళ్ళని ఒక ప్రశ్న సాయిబాబా వేశా. అనే సనాతన ధర్మం అంటే ఏంటండి అని అడిగా. వాళ్ళతో సమానం చెప్పలా. సనాతన ధర్మం అంటే నేను చెప్తాను, సాయిబాబా 100% సనాతన ధర్మానికి చెందిన వారే అని నేను చెప్పగలను. నాకు ఒక క్షణం టైం ఇచ్చి వాళ్ళు కామ్గా ఉంటే నేను చెప్తాను. చెప్పండి చెప్పండి. చెప్పండి. సనాతన ధర్మం రెండే 2 పిల్లర్స్ మీద నిలబడింది సార్. నేను వేగ్గా చెప్పట్లా, ధర్మం అని అధర్మం అని చెప్పట్లా. రెండే 2 పిల్లర్స్ మీద సనాతన ధర్మం నిలబడింది. ఆ 2 పిల్లర్స్ ఏంటంటే, ఒకటి పునర్జన్మ సిద్ధాంతం. పునర్జన్మ సిద్ధాంతం లేకపోతే సనాతన ధర్మం లేదు. రెండవ సిద్ధాంతం ఈశ్వరుడు చరాచర జగత్తు మొత్తం ఈశ్వరుడే ఉన్నాడు అనేటువంటిది. ఈ 2 ధర్మాలని మిగతా మతాల్లో ఎవరు ఒప్పుకోరు సార్. కేవలం ఈ 2 సనాతన ధర్మానికి ప్రాణం. సాయి సచ్చరిత్ర మొత్తం పునర్జన్మని యాక్సెప్ట్ చేస్తుంది. ఈశ్వరుడు సర్వాంతర్యామని సాయి సచ్చరిత్ర యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు సాయిబాబా సనాతనం కాక మరి ఏంటి దీన్ని సమాజం? ఏమండి, సనాతన ధర్మం 2 పిల్లర్స్ మీద ఉంది. ఒక పిల్లర్ గురించి చెప్తా. సనాతనం ఈశ్వరుడికి సంబంధించిన మొత్తం సర్వేశ్వరుడే ప్రధానమన్నాడు. అల్లా మాలిక్ అని ఎందుకన్నాడండి? అది నేను అడుగుతున్నా. అల్లా సర్వంలో నేను రాడా? కాదంటల్లా. అల్లా అల్లా మాలిక్ సర్వంలో అన్నప్పుడు రాడా? సర్వాంతర్యామి ఇప్పుడు ఈశ్వరుడు అంతా అంటాడండి. సార్ అల్లా అనేది ఒక శబ్దం సార్. అల్లా అనే శబ్దం ఇప్పుడు వచ్చింది. చూడండి, అంతా writers can అన్నప్పుడు write anything. అల్లా అంతాలో రావట్లేదా? అదే చెప్పండి, చూడండి, అల్లా అంతా రావట్లేదా అని అడుగుతున్నా. ఇప్పుడు ఒక రైటర్ ఇప్పుడు మీరు ఇలా నవ్వారనుకోండి, ఈ నవ్వురికి ఇలాంటి అర్థం రావచ్చు, ఇలాంటి ముఖర విందం ఉంది, ఈయన ఇలాంటివంటి భగవంతుడు అని చెప్పి 100 అర్థాలు రాయొచ్చు. అదేవిధంగా సనాతన ధర్మంలో ఏదైతే ఉన్నదో, సనాతన ధర్మం రూపాంతరం చెందుతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది. సృష్టిలో జగత్ సృష్టిలో వచ్చినప్పటికీ దాని యొక్క శక్తులు, దాని యొక్క మార్పు చేర్పులకు కూడా అది యాక్సెప్ట్ చేస్తుంది. హిందూ ధర్మం అనేది ఒక మతానికి సంబంధించేది కాదు, అనేక మతాల కూడికే హిందూ ధర్మం. యాక్సెప్టెన్స్ అనేది ఉంది, కానీ యాక్సెప్టెన్స్ ఎట్ వాట్ లెవెల్? ఎట్ వాట్ లెవెల్? మీరు ఆ ధర్మాన్నే క్వశ్చన్ చేసేటువంటి శక్తిలోకి మీరు రాకూడదు ఎప్పుడైనా సరే. ఆ క్వశ్చన్ ఏంటి? ఇప్పుడు నేను ఒకటే విషయం చెప్తున్నానండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఎవడండి? ఎవరు? శ్రీ మహావిష్ణువు. మరి సాయిబాబాని వీళ్ళు వచ్చినప్పటికీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అని చెప్పి పూజిస్తున్నారండి. శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి మీకు తెలుసు, నాకు తెలుసు. వాట్ ఈస్ రాంగ్ అంటాడు? వాట్ ఈస్ రాంగ్? సాయిబాబా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడే, అందులో ఏ సందేహం లేదు. శ్రీ మహావిష్ణువు మరి శ్రీ మహావిష్ణువు అది శ్రీ మహావిష్ణువు నువ్వు భేదం చూస్తున్నావు. ఇప్పుడు ఈయన చెప్పిన దాని ప్రకారము అరే మన సనాతన ధర్మంలోనే ఉంది అది. ఒకటే సత్యము, నీ ఇష్ట రూపాల్లో ప్రార్థన చేయవచ్చు. ఇదే ప్రధానమైన భేదం మిగతా మతాలకు హిందూ ధర్మానికి. కాదంటారా? అది కూడా ఫెనాటిజం కింద అయిపోతుంది. ఓకే, అనేక రకాలుగా భగవంతుడి సాధన జరుగుతూ ఉంది మన భారతదేశం కానీ విదేశాలు కానీ. ఈరోజు మన భారతదేశానికి పట్టిన ఒక దరిద్రం ఏంటి అంటే, ప్రపంచ దేశాల్లో గురుస్థానంలో ఉన్న భారతదేశంలో మనమే కొట్టుకోవటం, మనమే చేసుకోవటం, మనమే మన కడుపును చించుకొని మన కాళ్ళ మీదే పడేసుకోవటం. ఎందుకు జరుగుతుందంటారు? ఇదంతా పొలిటికల్ మోటో ఏదన్నా ఉందంటారా? ఎందుకంటే ఇదే విగ్రహాలు తీయడాన్ని మహారాష్ట్రలో బీజేపీ శివసేనలు సైతం వ్యతిరేకిస్తూ ఉన్నాయి. అక్కడ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారా? ఎందుకంటే షిరిడి ఉన్నది మహారాష్ట్రలోనే కదా. సచిన్ జీ, క్యా ఏ పొలిటిసైజ్ हो रहा है क्या आजकल?
इसलिए इसमें राजनीति नहीं लानी चाहिए। साईं बाबा सभी लाखों करोड़ों साईं भक्तों के लिए यहाँ पर भगवान उन्होंने मान चुके हैं, इसलिए उनकी भावनाओं को ठेस मत पहुंचाइए। साईं बाबा कभी उन्होंने कहा ना कि मैं भगवान हूँ, उन्होंने मानवतावादी वैश्विक मूल मंत्र दिया है, श्रद्धा सबरी और सबकी समानता के लिए सबका मालिक एक, ये मंत्र दिया है। इसलिए जिसकी कोई गलत फहमी होगी, उनकी गलत फहमी हम साईं बाबा संस्थान को बता के, साईं सच्चरित्र के कुछ प्रूफ्स देके उनके सारी जो गलत फहमियां है वो दूर करेंगे। इसलिए एक बार आप सब शिरडी आइए और बाबा की पूरी जानकारी लीजिए, आपकी सारी गलत फहमियां दूर हो जाएगी। సనాతనము అంటే శాశ్వతము, అది హిందూ ధర్మము అంటే వైదికం. దీనిలో 3 రకాలు ఉంటుంది. 2 పాయింట్లు చెప్పినాడు ఆయన, మూడోది నేను చెప్తాను. ఒకటి వేదాలను అంగీకరించేవాడు హిందువు, రైట్ తర్వాత విగ్రహారాధన చేసేవాడు హిందువు, రైట్ పునర్జన్మను నమ్మేవాడు హిందువు. హిందూ అనేవాడికి ఈ 3 లక్షణాలు ఉండాలి. ఈ 3 లక్షణాల్లో ఏ ఒక్క లక్షణం లేకపోయినా వాడు సనాతనుడు కాజాలడు, హిందూ కాజాలడు. ఇది ఒకటి. ఇంకొకటి లాస్ట్ ఫైనల్ సమాజానికి నేను అందిస్తున్నా. షిరిడి సాయిబాబా దేవుడు, గురువు, భక్తి అనేసేసి సాయిబాబా గుళ్ళు పోయితే మాకు అభ్యంతరం లేదు, కానీ హిందూ దేవాలయాల్లో నిర్మాణం చేయొద్దు. మీరు కట్టుకున్న ప్రత్యేకమైనటువంటి సాయిబాబా దేవాలయంలో మీరు పిలుపునిస్తున్నారా ఇప్పుడు? హిందూ దేవీ దేవత ఇక నుంచి అలా చేయొద్దని పిలుపునిస్తున్నారా? ప్రశ్నించొద్దు. ఇక నుంచి అలా చేయొద్దని పిలుపునిస్తున్నారా? ఇస్తున్నా, పిలిపిస్తున్నా. సరే, ఇప్పుడు సాయిబాబా దేవాలయం కట్టి అందులో ఈ హిందూ విగ్రహాలని పెట్టొద్దు. మీరు హిందూ భక్తులు, మీరు శివుడికి ఆరాధిస్తారు. కాదు, మీరు హిందూ దేవాలయాలు కట్టిన కాంప్లెక్స్ లో పెట్టద్దు ఇక నుంచి అంటున్నారు. ఆ పిలుపు ఇవ్వడానికి మీకు ఓకే అధికారం ఉంది అనుకోవచ్చు. వాళ్ళు సాయి విగ్రహాలను పెట్టి దేవాలయం కడుతూ అంటే నీ ఎడమ చేయి నేను పట్టుకున్నా, నీ కుడి చేయి పట్టుకున్నా, ఇద్దరం లాక్కుందాం అనేదా ఇది? అది కుదరదు కదా సార్. అలాంటప్పుడు దీనికి సొల్యూషన్ ఎక్కడ జరుగుతుంది? ఇవాళ వారణాసిలో జరిగింది, రేపు ఇంకో చోట జరుగుతుంది, ఇంకో చోట జరుగుతుంది. ఇప్పుడు మీ గుళ్ళో, ఇప్పుడు సాయిబాబా గుళ్ళో మా హిందూ దేవి దేవతలను కడతామన్నప్పుడు ఇక్కడికి వెళ్ళి తీసేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక్కడికి వెళ్ళి తీసేయాల్సిన అవసరం ఏమొచ్చింది సార్? పంచాగుట్టలో సాయిబాబా దేవాలయం ఉంది, హిమాయత్ నగర్ లో ఆంజనేయ స్వామి దేవాలయం పెట్టుకో, తప్పేం లేదు. నీ ఇష్టం వచ్చిన చోట పెట్టుకో, నీ ఇష్టం వచ్చిన ఒక్కొక్క కాలనీకి ఒక్కొక్క దేవాలయం పెట్టుకో, తప్పేం లేదు. ఇక్కడ దాంట్లో నుండి దీన్ని చూపించి, దీన్ని కించపరిచి, దీన్ని మొత్తం ప్రపంచానికి మొత్తానికి, విశ్వానికి మొత్తానికి ఈయనే గురువు అని చెప్పడం తప్పు. ఎవరిష్టం వాళ్ళదండి, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావేంది? వాళ్ళు విశ్వగురువు అని చెప్తున్నారా? ఏమండి చెప్తున్నారా? సాయిబాబా పూజించేవాడికి సాయిబాబా సాక్షాత్తు భగవంతుడే, సందేహమే లేదు. ఆ భగవంతుడి దగ్గర మేమెందుకు? చేసుకోండి. ఈశ్వరుడు భగవంతుడు అందరి వాడు కదా. మీ భగవంతుడు మా భగవంతుడు ఏముంటుంది? ఆయన చెప్పాడు కదా, ఆయన మాత్రమే దేవుడు. ఉనికి లేదు, ఆ ఉనికి సంపాదించుకోవటం కొరకు మాత్రమే సాయిబాబా గుళ్ళలో మళ్ళీ హిందూ దేవి దేవతల నిర్మాణం చేసుకుంటారు. ఇది ఎంత చర్చించినా ఇలా కంటిన్యూ అవుతానే ఉంటుంది. ఎంత ప్రాచీనమో అంత ఆధునికం. ఇదే సనాతన ధర్మం గొప్పతనం. ఈ అనంత కాలగమనంలో ఎందరో సాధు సంతులు, యోగు పుంగవులు, ఇంకెందరో సద్గురువులు, అవధూతలు, వీళ్ళంతా కూడా భక్తులను అనుగ్రహించిన వాళ్ళే. కానీ ప్రశాంతంగా ఉన్న హిందూ సమాజంలో సాయిబాబా విగ్రహాల తొలగింపు వివాదం ఇప్పుడు అలజడి రేపింది. విగ్రహాల తొలగింపును కొన్ని సంస్థలు సమర్థిస్తున్నాయి. అలాగే సాయి విగ్రహాల పాదాల కింద దేవీ దేవతా విగ్రహాలను పెట్టడానికి వీల్లేదని స్పష్టం కూడా చేస్తున్నారు మరికొంతమంది. ఇంకోవైపు సాయిబాబా ఒక ఎమోషన్ అంటున్నారు సాయి భక్తులు. విగ్రహాల తొలగింపుతో తమ హృదయాల నుంచి సాయిని ఎవ్వరూ దూరం చేయలేరని తేల్చి చెప్తున్నారు వాళ్ళు. పరిపూర్ణ భక్తి విశ్వాసాలతోటి సాయిని కొలిచే హక్కు తమకుందని అంటున్నారు. ఒకటి మాత్రం నిజం, ఈ మట్టిలో సర్వమత సామరస్యం, సౌభ్రాతృత్వం ఉందని మాత్రం మనం గుర్తించాలి, అంగీకరించాలి. మతం పేరుతోటి మనుషులను విభజించే శక్తులు, రాజకీయ కుట్రల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని మాత్రం గుర్తించాల్సి ఉంది. ఇది ఇవాళ TV9 స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేసిన ప్యానలిస్టులందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి TV9.